वो మీరైతే आपका సూర్యుడు గారికి बड़प्पन है सर, वो आपका बड़प्पन है। బడపనేం కాదు కానీ, బట్ అసలు ఏంటంటే ఏదైనా పద్ధతి అంటూ ఒకటి ఉన్నప్పుడు మన పద్ధతిని పాటిస్తే బెటర్ కదా. మళ్ళీ ఎందుకంటే ఆరామి హరామి హే అంటారు. అంటే మనం బద్ధకంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే పనులు చేయలేము. బద్ధకం ఉన్నంత వరకు కూడా ఇదవుతుంది. ఎంత బిజీగా ఇవాళ పొద్దు నుంచి ఇక్కడే ఉన్నా, హాస్పిటల్లోనే ఉన్నా. పొద్దున ఎంత 5 నుంచి ఆడికి హాస్పిటల్లో ఆపరేషన్ ఉన్నారు కదా, చేయించి మీ ఆపరేషన్ హాస్పిటల్ అయ్యి నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇంటర్నెట్ ఏమన్నా ఇదయ్యి మధ్యలో అయితే ఇది లేదా ఎవరన్నా డాక్టర్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వస్తే కట్ చేస్తాను. లేకపోతే వాళ్ళ కాలు 30-35 మినిట్స్ కనీసం ఉంటుంది. సరేనా, ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ సార్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం బహుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఆత్మస్వరూపము తెలుసుకుంటున్నాం అంటే మన గురించి మనము తెలుసుకోవడమే ఆత్మస్వరూపం. అంటే ఆత్మస్వరూపం ఎందుకు తెలుసుకోవాలి? ఆత్మస్వరూపము కనుక తెలుసుకున్నట్లయితే మనకు కష్టాలు, బాధలు ఏవైతే మనము ఈ ఇబ్బందులకు గురవుతున్నామో, మోహాన్ని మనం పోగొట్టుకోలేకపోతున్నామో, ఇవన్నీ కూడా మనం పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే అప్పుడు ఇంకా నిర్లిప్తంగా ఉండడానికి, వైరాగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే బంధముల నుంచి చాలా సులభంగా మనము తప్పుకునేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు మనము? ఆలోచన, కేవలము ఆలోచన ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా మనకు ఒక మాయ అని చెప్పి కనుక తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ప్రపంచం అంతా ఒక మాయ అని చెప్పేసి తెలుసుకుంటే సరిపోతుంది. ఎలా తెలుసుకుంటాము? కేవలం ఆలోచన ద్వారా. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నదంతా మాయా అని నమ్మడానికి మనసు ఒప్పుకోదు. కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతిదీ నిజమే కదా, ప్రతిదీ నిజమే కదా. కానీ ఒకసారి ఆలోచించండి, కళలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు? ఆ కళ పూర్తి నిజమే అనుకుంటాం, కళలోంచి బయటికి రావడానికి ఇష్టపడము. సో కాబట్టి అద్వైతం ఏం చేస్తారంటే ఈ కళకు సంబంధించినటువంటి ఉదాహరణలు చెప్పడం ద్వారా మనకు నిత్య జీవితాన్ని అలవాటు చేయడానికి వీలవుతుంది. అంటే నిత్య జీవితం కూడా ఒక కళ లాంటిది అని చెప్పి చెప్పడానికి మొదటిది. రెండవది ఏంటి? ఆత్మస్వరూపాన్ని ఎలా తెలియజేస్తారంటే పూర్తి నిద్రాస్థితి ఏదైతే ఉందో ఆ నిద్రాస్థితిని ఉదాహరణగా చెబుతూ కూడా చేస్తారు. నిద్రాస్థితిని ఉదాహరణగా చెప్పడం అంటే ఏంటి? మనం నిద్రపోయినప్పుడు మన శరీరం ఏమైంది, మన కష్టాలు ఏమయ్యాయి, మన బాధలు ఏమయ్యాయి, మన సంతోషాలు ఏమయ్యాయి, మన స్వార్థం ఏమైంది, మన శత్రువులు ఏమయ్యారు, మన మిత్రువులు ఏమయ్యారు, ఇవేవి కూడా మనం తెలుసుకోము. అంటే ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు, వీటితోని వచ్చినటువంటి ఆలోచనలతోని పెనవేసుకున్నటువంటి ఎన్నో సమస్యలు, ఇవన్నీ కూడా మనకు కనిపించకుండా పోతాయి నిద్రలో ఉన్నప్పుడు. కాబట్టి దాన్ని ఉదాహరణగా చెప్తారు. అయితే నిద్రకు, మన నిజమైనటువంటి జ్ఞానానికి ఉదాహరణ ఏంటంటే నిద్ర అనేటటువంటిది మనకు అజ్ఞానంలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం. కానీ దాన్ని మనం మెలకువగా ఉన్నప్పుడు పొందడమే ఆత్మస్వరూపం. ఈ ఒక్క పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. నిద్రలో ఆనందం పొందుతాం, అన్డౌటెడ్లీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అదే ఆనందాన్ని మాట మాటకి మనకు ఉదాహరణగా ఎందుకు చెబుతారంటే, బాబు అది ఒక శాంపుల్ మాత్రమే. ఆ ఆనందాన్ని నువ్వు ఎప్పుడు పొందుతావంటే నీ స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు. స్వస్వరూపం తెలుసుకోవడం కష్టం. ఎందుకు కష్టము? ఇందాక అనుకున్నట్టుగా కళ్ళ ముందు కనిపిస్తున్నామని నిజాలుగా ఉన్నప్పుడు ఎలా మనం స్వస్వరూప సాధన చేయగలుగుతాం? కనిపిస్తున్నది ఇది కరెక్ట్, అది కరెక్ట్, అది కరెక్ట్, ఇది కరెక్ట్, కష్టాలు కరెక్టే, నేను మనిషిగా పుట్టాను కాబట్టి కష్టాలు అనుభవించాలి, ఎవడో ఒకడు నన్ను బానిసగా వాడుకుంటున్నాడు, బానిసగా ఉండాలి, పొద్దున ఉద్యోగంకి వెళ్ళాలి, రాత్రి పూట మళ్ళీ ఉద్యోగం నుంచి రావాలి, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను పనులన్నీ చేయాలి, ఇలా అనుకుంటూ కూడా మనం ఏమిటంటే జీవితంలో సర్దుకుపోతున్నాం. కానీ సర్దుకుపోవలసినటువంటి అవసరం ఏముంది? మనము ఆల్రెడీ మోక్ష స్వరూపులమైనటువంటి మనము ఎందుకని ఆ విషయాన్ని తెలుసుకోవడం లేకపోతున్నాము అంటే ఆలోచించకపోవడమే మనం చేసుకున్నటువంటి దురదృష్టము. ఆలోచన ద్వారా మనం ఖచ్చితంగా భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాము. కానీ ఆ ఆలోచన మనం ఎంతసేపు కూడా ఆలోచన చేయడానికి ఇష్టపడకపోవడం, అందుకే అన్నిటికంటే కష్టమైనటువంటిది ఆలోచన. అందుకోసమే ఈయన ఏమంటాడంటే
రకరకాల ఉదాహరణల ద్వారా నీ కంటికి కనిపిస్తున్నది నువ్వు ఏవేవైతే అనుకుంటున్నావో అవేవి నువ్వు కాదు. అంటే ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అని ప్రతి ఒక్కటి చెప్తున్నాడు. ఏవైతే మోస్ట్ ఇంపార్టెంటో అందులో కూడా మొదటి శ్లోకంలో ఏం తెలుసుకున్నాం? న భూమిర్న తోయం న తేజో న వాయో నఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనేకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకోవశిష్టః శివః కేవలోహం. ఆయన ఏం చెప్తున్నాడంటే పంచభూతాలతో తయారైన శరీరము, పంచభూతాలుగా కనిపిస్తున్నటువంటి ప్రపంచము ఇదేది నువ్వు కాదు అన్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలడు? అన్నిటికంటే మీరు గుర్తుంచుకోండి, అద్వైత మార్గంలో ఉన్నారు అంటే ఒక విషయం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే సత్యం శాశ్వతం మారదు. ఈ ఒక్క పాయింట్ ని పట్టుకొని ఇక వాళ్ళు మొత్తం అద్వైతంలో వేలాది పుస్తకాలు రాశారు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, అర్థం కాని వాళ్ళు అడగండి. సత్యం అనేది మారదు, శాశ్వతం, వికారాలు లేదు. సత్యం అంటే ఏంటి? ఇవాళ ఒక మాట చెప్తాను, రేపు ఒక మాట చెప్తాను అంటే సత్యం కాదు. సత్యం అనేటటువంటిది శాశ్వతం, అది మారదు. కాబట్టి కనిపించే ప్రతిదీ కూడా మారిపోతున్నటువంటి వస్తువు అయినట్టయితే అది సత్యం కాదు. ఆ ఉదాహరణని తీసుకుని వాళ్ళు ఏమంటారంటే ప్రతిదాన్ని దాంతో కంపేర్ చేస్తారు. ఎలాగా? నేను భూమిని కాదు అన్నాడు అనుకోండి, భూమి మారిపోతూ ఉంటుంది, వాయువు మారిపోతూ ఉంటుంది, శరీరం మారిపోతూ ఉంటుంది, పంచభూతాలతో తయారైనటువంటివి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలన్నీ మారిపోతూ ఉంటాయి, ఇంద్రియాల సమూహం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. చెవులు ఇవాళ పనిచేస్తున్నాయి, రేపు చెవులు పనిచేయవు, ఇవాళ కళ్ళు పనిచేస్తున్నాయి, రేపు కళ్ళు పనిచేయవు. ఈ శరీరం అనేటటువంటిది పనిచేస్తుందా? పనిచేయదు. పోనీ ఊపిరి, గాలి శాశ్వతం అనుకుందామంటే గాలి కూడా ఆగిపోతుంది ఒక రోజు. మరి ఇవన్నీ శాశ్వతం కాదు కదా. ఎప్పుడైతే శాశ్వతం కాదో అది సత్యం కాదు. ఏదైతే సత్యం కాదో అది నీ ఆత్మస్వరూపం కాదు. సో సింపుల్ గా మళ్ళీ ఒక్కసారి చెప్తాను, గుర్తుంచుకోండి, రాసుకొని పెట్టుకొని బుర్రలో ముద్రించుకోండి. ఆత్మస్వరూపము శాశ్వతము, ఆత్మస్వరూపము మారదు. ఇక మారుతున్నవన్నీ మనం ఎగ్జాంపుల్స్ గా చూపిస్తున్నాం. మారుతున్నవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ గా చూపించమంటున్నాం. ఇది మారుతోంది, ఇది మారుతోంది, ఇది మారుతోంది అంటే ఏంటి? మారేదేది కూడా ఆత్మ కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవి. కాబట్టి అవన్నీ నువ్వు కాదు. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేకుండా అడగండి. ఎందుకంటే దీని తర్వాత రెండో శ్లోకంలో మనం కొత్త నేర్చుకున్నాము, అక్కడికి వెళ్దాం. మొహమాటం లేకుండా అడగండి. మీరు అడగకపోతే నేను అడుగుతా. నమస్కారం అండి. నమస్తే మేడం. ఆత్మస్వరూపము మారదు, అది సత్యం, అంతే కదండి? కరెక్ట్, అది శాశ్వతం, అది శాశ్వతం. కరెక్ట్. మనకు కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా మారిపోతుంది, కాబట్టి అవి అశాశ్వతాలు, కాబట్టి అవి ఆత్మస్వరూపాలు కాదు. సో ఆత్మస్వరూపమా కాదా తెలుసుకోవాలి. ఆత్మస్వరూపం ఎందుకు తెలుసుకుంటున్నాము? నేను ఆత్మస్వరూపుడను, నేను శాశ్వతుడను, నేను శాశ్వతుడను అని చెప్పి తెలుసుకోవాలి అంటే శాశ్వతం కాని వాటిని గుర్తించాలి. ఈ పాయింట్ అర్థమైందా? శాశ్వతము కాని వాటిని గుర్తించాలి. ఎందుకు గుర్తించాల్సి వస్తుంది శాశ్వతం కాని వాటిని? ఎందుకంటే శాశ్వతం కాని వాటిని మనం శాశ్వతం అనుకుంటున్నాం. ఉదాహరణకి శరీరం కనిపిస్తుంది, దీన్ని నిజం అనుకుంటున్నాం మనం. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, బాబు నీ శరీరం నిజం అనుకుంటున్నావు, అది అబద్ధం. నీ ఇంద్రియాలు నిజం అనుకుంటున్నావు, కళ్ళు నిజం అనుకుంటున్నావు, కళ్ళు రేపు సరిగా పనిచేయవు, ముక్కు సరిగా పనిచేయదు, చెవులు సరిగా పనిచేయదు, నోరు పడిపోతుంది. అయినప్పటికీ కూడా నువ్వున్నావు. నువ్వు లేకపోవడం అనేది జరగలేదు, నువ్వున్నావు. అంటే ఈ ఇంద్రియాలు ఏవి కూడా నువ్వు కాదు, నీకు కంటికి కనిపిస్తున్నటువంటి వస్తువులు ఏవి కూడా నువ్వు కాదు, అవన్నీ అశాశ్వతాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి. మారనిది ఏంటి? ఒకే ఒక ఆనందం ఏదైతే నిద్రలో పొందుతున్నామో ఆ ఆనందంలో నేను శరీరము కాదు, మనస్సును కాదు, ఆలోచనలు లేవు, ఆశ లేదు, నా లోపల స్వర్గం గురించి ఆలోచనలు, నరకం గురించి ఆలోచనలు లేవు, వీళ్ళ గురించి వాళ్ళ గురించినటువంటి ఆలోచనలు లేవు. ఒక స్థిరమైనటువంటి ఆలోచన ఉంది. అనేకాంతికత్వ, అనేకాంతికత్వ అంటే అనేక రూపాలుగా ఉన్నటువంటిది, ఏక రూపంలో వెలుగుతున్నటువంటిది కాదు. ఇవన్నీ కూడా అనేక రూపాలలో ఉన్నాయి. ఉదాహరణకి నేనున్నాను, చిన్నప్పుడు ఒక రకంగా ఉన్నాను, పెద్దగా అవుతున్న కొద్ది నాలో మార్పు వస్తూ ఉంది, అనేక రకాలుగా మారిపోతూ ఉన్నాను. గడ్డం తీసుకుంటే ఒక రకంగా ఉన్నాను, గడ్డం ఉంచుకుంటే ఒక రకంగా ఉంటాను. కాబట్టి ఏంటంటే నేనేం గుర్తించాలి ఇక్కడ? అనేక రకాలుగా నన్ను నా గొంతు క్లియర్ గానే ఉంది కదా?
సార్. హాస్పిటల్లో సార్. కదా. Yes, sir. Very clear. Very clear. సార్ కాబట్టి అనేకములుగా ఉన్నటువంటి వస్తువు నేను కాదు. ఏదైతే నేను స్వప్నంలో సుషుప్తి ఏక సిద్ధ. సుషుప్తి అంటే గాఢ నిద్రలో నేను పొందుతున్నటువంటి ఏక సిద్ధ ఏదైతే ఉందో, ఏక సిద్ధ అంటే ఏకముగా ఉన్నదో ఆ రూపమును నేను. తదేకో అవశిష్ట శివ కేవలం. అంటే ఇవన్నీ కాని ఈ పంచభూతాలు, ఇంద్రియాల సమూహము కానటువంటి ఒకానొక చైతన్య స్వరూపమే నేను అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటిది మొదటి శ్లోకం. మొదటి శ్లోకం అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి. సార్, జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు మీరు చెప్పింది మనం గాఢ నిద్రలోని ఉన్నప్పుడు ఆ ఆనందము అనుభూతి ఏదైతే చెందుతామో అది ఒక ఉదాహరణ. ఇట్స్ లైక్ ఆత్మ. ఒక ఉదాహరణ. అది ఉదాహరణ. ఓకే. అంటే ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు మనకి ఏ ఆనందం వస్తుందో అలాంటిది ఒక చిన్న మినిస్క్యూల్ డ్యూరింగ్ డీప్ స్లీప్ మనకి అనుభూతి అవుతుంది. అంతే కదా సార్? కరెక్ట్. నిద్ర మనకు రెండు ప్రపంచంలో గొప్ప సుఖాలు రెండు. ఒకటి నిద్రా సుఖము, ఇంకోటి మైథున సుఖము. ఈ రెండు సుఖాలను తెప్పించేది ప్రపంచంలో వేరేది లేదు. ఈ రెండు కూడా ఏంటంటే శాంపుల్స్. అంటే ఒక చిన్న శాంపుల్ అన్నమాట. ఒక చిన్న చాక్లెట్ చిన్న ముక్క పడేశాడు, కుక్క బిస్కెట్. అసలు ఉంది బోల్డ్ అంత ఆనందం ఉంది. ఆ ఆనందము మన ఆత్మస్వరూపము. నిద్రలో కూడా మనం ఆత్మస్వరూపులమే. కానీ నిద్ర లోపల ఏమైతుంది తెలియడం లేదు. నేను ఆత్మస్వరూపుడునని. నువ్వు ఆత్మస్వరూపుడుగానే ఉంటున్నావు కానీ తెలియడం లేదు. కానీ తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. నిద్రలో ఏదైతే సుఖంగా ఉన్నామో మెలకువగా ఉన్నప్పుడు కూడా అంత సుఖంగానూ ఉంటావు. ఉదాహరణకి ఒక ఇద్దరు వ్యక్తులు సైకిల్ నుంచి వెళ్తుంటే ఇద్దరు పడ్డారు. ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు ఏడవడం లేదు. ఒకడికేమో ఇద్దరికి సమానమైన దెబ్బలు తగిలాయి, కానీ ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు ఏడవడం లేదు. దానికి కావాల్సిన విషయం ఏంటి? పరిణతి. ఆ కావాల్సిన పరిణతిని ఒకటి తెచ్చుకోగలిగాడు, ఇంకోటి తెచ్చుకోలేకపోయాడు. తెచ్చుకోలేనివాడు బాధపడుతున్నాడు, తెచ్చుకున్నవాడు అలా నిర్మలంగా నిశ్చలంగా ఉండగలిగాడు. పప్పి వామిటింగ్ ఏం లేదు కదా? చెప్పు. ఒకవేళ నిర్మలంగా నిశ్చలంగా ఉండేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆత్మస్వరూపుడు. వాడు ఎదిగినటువంటి మనిషి. ఆత్మస్వరూపం రావడం అంటే ఏంటి శ్రీనివాస్ గారు? అంటే ఎదగడం, ఎదుగుతూ ఉండడం అంటే ఏంటి? అనవసరమైన విషయాలని వదులుతూ ఉండడం. ఉదాహరణకి నేను 10 మెట్లు ఎక్కాలనుకోండి, డాబా మీదకి వెళ్ళాలి. డాబా మీదకి వెళ్ళాలంటే 10 మెట్లు ఎక్కాలనుకుందాం. 10 మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్టు వదలకుండా రెండో మెట్టు దగ్గరికి వెళ్ళగలనా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. ఆ మెట్టు మీద కాలు తీసి ముందుకు పెడితేనే వెళ్ళగలుగుతాం. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే అయ్యో నేను ఆ మెట్టు వదిలేశానని ఏడుస్తారా? లేక ఒక మెట్టు ఎక్కానని సంతోషపడతారా? మెట్టు వదిలేసామని సంతోషపడుతారు. అమ్మయ్యా పైకి ఎక్కుతున్నామండి. అదే విధంగా ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవడానికి కాస్త బ్రెయిన్ పెడితే అర్థం అవుతుంది. ఇది ఎందుకంటే ఇవాళ క్లాస్ కష్టమైన క్లాసే కాబట్టి మళ్ళీ రేపు మీ ఫేవరెట్ క్లాస్ ఉంటుంది భజగోవిందము. అది మీరు ఎట్లా పడితే అట్లా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మటుకు చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క మెట్టు వదిలినప్పుడు ఒక్కొక్కటి వదిలేయాలి. మొదటి మెట్టు, ఇప్పుడు 10 మెట్లు ఉన్నాయి. నిర్వాణ దశకం. నిర్వాణము అంటే అంతులేని ఆనందము, అన్నింటినీ వదిలేసినటువంటి తనము. అన్నింటినీ వదిలేయడం అంటే ఏమిటి? అంటే మోక్షం. అదే మోక్షం. ఇది నాది కాదు. మొదటి మెట్టు నాది కాదు, రెండవది నాది కాదు, మూడవది నాది కాదు, నాలుగవది నాది కాదు. సో వేదాంతం అంతా కూడా నెగటివ్ గా చెబుతారు. నెగటివ్ గా ఎందుకు చెప్తారండి? నెగటివ్ గా ఎందుకు చెప్తారండి? పాజిటివ్ గా చెప్పచ్చు కదా. హలో, మాట్లాడండి. మీరు చాలా కష్టమైంది కదా సార్. ఆత్మని నిర్వచించడానికి లక్షణాలు లేవు సార్. అందుకనే దానికి లేవు కాబట్టి ఆత్మకి నిర్వచించడానికి దానికి సరైన లక్షణాలు గుణాలు లేవు కాబట్టి నిర్వచించలేము. కాబట్టి నెగిటివ్ ఇది కాదు అని చెప్పి మిగిలింది ఆత్మ అని చెప్పడానికి చిట్ట చివరికి అట్లా నెగిటివ్ గా చెప్తారు. ఓకే, కానీ అదేనా ఆత్మకు మనం నిర్వచించాం ఇందాక? భగవంతుడికి స్వరూపం లేదు, ఆత్మకి స్వరూపం లేదు కదా సార్. అందుకని ఆత్మ నిర్వచించలేం కదా. స్వరూపం లేదు అంటే మనం వాటి యొక్క గుణాలని నిర్వచించలేము. మనకున్నదే ఆనందమైనప్పుడు నెగటివ్ గా ఎలా చెప్పగలుగుతామండి?
ఇప్పుడు అంటే చూడండి, ఆత్మ ఒక్కటే సత్యం, మిగతావన్నీ కాదు కదా. అందుకని అది నిర్వచనం. మిగతావన్నీ కాదు కాదు అని చెప్పుకుంటూ వెళ్తాడు. అమ్మయ్య, కరెక్ట్ ఆన్సర్. కనబడే వస్తువు ఏది సత్యం కాదు. ఎవరు కంటికి చెప్పారు? కనబడే వస్తువు ఏది సత్యం కాదు. కాదు కాదు, ఇప్పుడు రమణి సార్. నలుగురిలో రమణి సార్. కరెక్ట్. రమణి గారు చెప్పారు. రమణి గారు మీరు చెప్పింది కరెక్ట్. ఆత్మని మనం నిర్వచించాము, కానీ మిగతావన్నీ కంటికి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కాదు అని చెప్పడం కోసం ఆత్మని మనం నిర్వచించేశాం. ఆత్మ భగవంతుడి స్వరూపము, మన స్వరూపము. ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఆత్మని మనం ఆల్రెడీ నిర్వచించాం. ఏమని నిర్వచించాం? ఆత్మ అనేటటువంటిది నిశ్చయంగా ఉండేది ఆత్మ. నిర్మలమైనది, నిశ్చలమైనది, సత్యమైనది, శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ ఉండేది అని చెప్పుకున్నాం. శాశ్వతము మారనిది, శాశ్వతము మారనిది ఆత్మ. సో ఆత్మను ఆల్రెడీ డిఫైన్ చేశాం. ఇప్పుడు మనము నిర్వాణ దశకం గాని, నిర్వాణ షట్కం గాని, ఉపనిషత్తులు గాని, భగవద్గీత గాని, భాగవతం గాని మీరు నేర్చుకుంటున్న ప్రతి పుస్తకం ఏం చెప్తుందంటే, ఆత్మ గురించి చెప్పాలంటే ముందు కనిపిస్తున్నవి నీవి కాదు అని చెప్పాలి. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ఆత్మస్వరూపం నిశ్చలము అంటే మీకు అర్థం కాదు. దాని బదులేంది, మీ భార్య శాశ్వతం కాదు, నీ తల్లిదండ్రులు శాశ్వతం కాదు, నువ్వు ఏదైతే శరీరాన్ని చూసి పొంగిపోతున్నావో ఆ శరీరం శాశ్వతం కాదు, ఏవైతే బంధాలను చూసి పొంగిపోతున్నావో ఆ బంధాలు నువ్వు కాదు. అలా చెప్పి అవన్నీ కాదు, ఎందుకంటే కంటికి కనిపిస్తూ అవి ఏం చేస్తున్నాయంటే మనల్ని మోసగిస్తున్నాయి. అవన్నీ మన చుట్టూరా వచ్చి ఇదే నేను అని చెప్తున్నాయి. మనకు నిర్వాణ దశకం, నిర్వాణ షట్కం, ఉపదేశ సారం, ఉపదేశ సహస్రం ఇవన్నీ ఏం చెప్తాయంటే, బాబు అవన్నీ నువ్వు కాదు, అవన్నీ నీకు కావాలని చెప్పి నేను అధ్యాస చేయిస్తున్నాయి. అధ్యాస అంటే భ్రమను కలగజేయడము, నువ్వు కాని దానిని నీగా చూపించడం, తాడుని పాముగా చూపించడం, తాడుని చూసి నువ్వు పాము అనుకుంటున్నావు. అదే విధంగా అశాశ్వతమైనటువంటి వస్తువులను చూసి అవి శాశ్వతం అనుకుంటున్నావు. నేను ఒక రోజు మీ అందరినీ అడిగాను, మీరందరూ సార్ మాకు ఎంతో కొద్ది గొప్ప భక్తి ఉంది సార్ అని అన్నారు. అన్నప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను, ఎవరైనా చెప్పగలరా ఆ ప్రశ్న ఏంటో? దేవుణ్ణి పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించగలరా అని అడిగారు. వండర్ఫుల్, చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారు. కరెక్ట్. అప్పుడు మీరు అందరూ జవాబు ఏం చెప్పారు? చేయలేమని చెప్పాను సార్. ఇవాళ రమణి గారు చాలా ఏమంటారు ఊపులో ఉన్నారు, బాగా సూపర్ ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు అన్ని జవాబులు. కరెక్ట్. ఆ రోజు భగవంతుడిని కూడా మనము మన పిల్లల కంటే ఎక్కువ ఇష్టపడము అని చెప్పాము. దానికి కారణం ఏంటంటే ఈ బంధాన్ని మనం శాశ్వతం అనుకోవడం. ఇప్పుడు ఒప్పుకుంటారా అందరూ? ఎందుకు నెగటివ్ గా చెప్పాల్సి వస్తుంది అంటే, శాశ్వతము కాని దానిని మనము శాశ్వతం అనుకుంటున్నాం కాబట్టి అది శాశ్వతం కాదు అని చెప్పడానికి చెప్తున్నాడు. ఆత్మ శాశ్వతం, ఆత్మ నిర్మలం, ఆత్మ నిశ్చలం, ఆత్మ అమితానందం, ఆత్మ సచ్చిదానందం. నేను ఆత్మ డిఫైన్ చేసేసాను, అనుభవైక వేద్యం. కానీ ఎందుకు చెప్పవలసి వచ్చిందని చెప్తున్నాను, ఎందుకంటే బయట వస్తువులు మనల్ని నమ్మేలాగా చేయడం లేదు. అందుకని బయట వస్తువులు నువ్వు కాదు అని చెప్పడానికి నిర్వాణ దశకం, నిర్వాణ షట్కం చెప్తాను. ఈ విషయం అర్థం కాని వాళ్ళు అడగండి, ఎందుకంటే ఆత్మతత్వం ఏదైతే ఉందో ఈ ఆత్మతత్వం అనేది కష్టము. ఆత్మతత్వం అనేది అర్థం చేసుకోవడం కష్టం, కాబట్టి మొహమాటం లేకుండా అడగండి. మొదటి శ్లోకం ఇప్పుడు అర్థం కాని వాళ్ళు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. బంధాలని నశ్వరము ఉండేవి, ఎప్పటికి ఉండేవి కాదు. బంధాలు కానీ ఎప్పుడు ఉండేవి కావు అని మనం గ్రాడ్యువల్ గా తెలుసుకుంటే అప్పుడు మనకు ఆత్మ తత్వం బోధపడుతుంది సార్. అవును బాధ్యతలు వేసి పైన గొల్లెం పెట్టేసి మెల్లగా పట్టుకోది గొల్లెం పెట్టు. సరే చాలు సార్, నువ్వు కూర్చో, మెల్లగా కూర్చోది, పట్టుకోది. జై శ్రీకృష్ణ అండి. చెప్పండి, అర్థమైందా? కృష్ణుడు అర్జునుడికి అదే కదండి చెప్పాడు. అభిమన్యుడు చనిపోయినప్పుడు తీసుకెళ్లి చూపించాడు, తన ఆత్మని చూపిస్తే అప్పుడు అదే కదండి చెప్పాడు గురువుగారు. అదే ఒకటేంటంటే, సరే మీకు అది ఆత్మను చూపించడం అనేది వీలవదు. ఆత్మ అనేటటువంటిది అందరికీ వేరువేరుగా ముక్కలుగా ఉండదు. ఆత్మ అనేటటువంటిది అందరిలో ఒకటే ఉంటుంది. ఎనీవే, మీరు చెప్పిన దాన్ని బట్టి
అది ఆత్మ ముక్కలు ముక్కలుగా ఉన్నట్టుగా ఇక్కడ మీనింగ్ వస్తుంది కాబట్టి దాన్ని నేను ప్రస్తుతానికి మన డిస్కషన్ లో కలుపుకోవడం లేదు. ఆత్మ అనేది మీ ఆత్మ, నా ఆత్మ, వాళ్ళ ఆత్మ, వీళ్ళ ఆత్మ, వీళ్ళ ఆత్మ అని వేరు వేరుగా ముక్కలు ముక్కలుగా ఉండదు. మనందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, మనందరిలో ఉన్నటువంటిది ఒకటే చైతన్యము. ఆ చైతన్యమే భగవంతుడు. అది శాశ్వతము, అది ముక్కలు ముక్కలు చేయలేనటువంటిది, దాన్ని కొలవలేనటువంటిది. ఇవన్నీ మనం విష్ణు సహస్రనామంలో భగవంతుడి లక్షణాలుగా తెలుసుకున్నాము. మనమంతా కూడా భగవంతుడి స్వరూపులం కాబట్టి మనందరికీ కూడా అవే లక్షణాలు ఉంటాయి. మరి మనమందరము భగవంతుడి లక్షణాలు ఉన్నప్పటికీ మనం భగవంతుడు అని ఎందుకు తెలియడం లేదు మనకు? ఎందుకంటే అజ్ఞానము వల్ల. ఆ అజ్ఞానం పోగొట్టుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానమును తెలిపేదే నిర్మాణ దశకం. నిర్మాణ దశకం ఏమంటుందంటే, ఎదురుగా కనిపిస్తున్నది నువ్వు కాదయ్యా, ఎదురుగా కనిపిస్తున్నది నువ్వు కాదయ్యా అని. ఉదాహరణకి ఎప్పుడు మనం తెలుసుకున్న ఒక ఎగ్జాంపుల్, ఒక సింహము చిన్నప్పుడే మేకల గుంపుతో పెరిగింది. పెరగగానే అదేమనుకుంది, తనను తాను మేక అనుకుంది. అరవమంటే మెమ్మె అని అంటుంది. మేకల్లాగే పరిగెడుతుంది, మేకలతోనే ఆటలు ఆడుకుంటుంది, అది మేకలతోనే అంతా ఉంటుంది. దానికి సింహాలు వచ్చి చెప్తాయి, ఒకసారి నువ్వు సింహానివే, నువ్వు మేకవి, పులి సింహం వాటెవర్, నువ్వు సింహానివే, నువ్వు మేకవి కాదు. అది ఒప్పుకోదు. మేకలాగానే అరుస్తుంది, మేకలాగానే చేస్తుంది, అన్ని అన్నమాట. చివరికి దాన్ని నానా ఇది చేసి దాన్ని చివరికి నీళ్ళలో చూపిస్తారు. చూపిస్తే అప్పుడు నేను మేకని కాదు అనేది గుర్తుపడుతుంది అన్నమాట. అదే విధంగా మనము మన రూపము, మనం ఏదైతే కాదో అది మనం అనుకుంటున్నాం. ఈ పాయింట్ అర్థమైందా అండి? మనము ఏదైతే కాదో అదే మనం అనుకుంటున్నాం. ఉదాహరణకి నేను దేహం కాదు, కానీ నేను దేహంతో తాదాత్మ్యం చెందాను. బంధాలు నేను కాదు, కానీ బంధాలతో గట్టిగా మూడేసుకున్నాం. బంధాల నుంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. నేను కాని ఇవన్నీ తెంపుకుని వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి. ఇక్కడ ఉండం, మనం శాశ్వతంగా ఉండం. ఈ పాయింట్ మనసుకి అర్థమైందా అండి? మనసుకు చొచ్చుకుందా అండి? ఈ బంధం తెలుసుకుందాం అన్నా కూడా తెగట్లేదు సార్. అర్థమైందా? పోనీ అర్థమైందా చెప్పండి. మీరు తెలుసుకోవటం లేదు అంటే ఆలోచన చేయడం లేదని సింపుల్. తెలుసుకోకపోతే తెలుసుకుంటే ఆలోచన చేయట్లేదు. కొద్దిగా మీరంతా మాట్లాడేటప్పుడు కాస్త గట్టిగా మాట్లాడండి. నాకు ఇక్కడ ఈ హాస్పిటల్లో కదా, నాకు అంత క్లియర్ గా లేదు. సరేనా? కొద్దిగా గట్టిగా మాట్లాడుతుండండి. అది తెలుసుకోవాలని ప్రయత్నం చేయక్కర్లేదు, ఆలోచిస్తే చాలు. ఇదంతా అశాశ్వతమైన. చెప్పండి మేడం. అందరిలో ఒకే ఆత్మ ఉంది అని అంటున్నారు కదా, మరి ఒకరు మరణిస్తున్నారు, ఒకరు ఉంటున్నారు, అది ఎలా? మీరు భగవద్గీత వినడం లేదా? మానేశారా? వింటామండి. భగవద్గీత మీరు వినట్లేదా? మానేశారా? హలో, కొద్దిగా గట్టిగా మాట్లాడతారా ఇఫ్ యూ డోంట్ మైండ్? వింటున్నామండి. అందులో చెప్పాను, మీకు మర్చిపోయారా? 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో చెప్పాను. ఏమనండి? ఎవరైనా చెప్పగలరా ఆవిడికి? 13, 14 అధ్యాయాలలో మనం ఏమని తెలుసుకున్నామో, ఎందుకు నా కర్మ ఇలా కాలింది, దానికి జవాబు తెలుసుకున్నాం 13, 14 అధ్యాయాలలో. త్రిగుణాల వల్ల. అంటే ఏంటి? త్రిగుణాల వల్ల మనం మారుతున్నాం. భగవంతుడు ఏం చేశాడంటే 13వ అధ్యాయంలో చైతన్యము నేనే, జడము నేనే అని చెప్పి చెప్పాడు. భగవంతుడు ఏం చెప్పాడు? చైతన్యము నేనే, జడము నేనే అని చెప్పి చెప్పాడు. 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నాడంటే, అందరూ ఒక రకంగా ఎందుకున్నారు మరి? జడము నువ్వే, చైతన్యము నువ్వే. జడం అంటే ఈ శరీరం జడం, ఈ గడ్డం జడం, ఇవన్నీ కూడా వీటికి వాటంతట అవి కదిలేటటువంటి శక్తి లేదు. వాటికి శవం నడుచుకుంటూ వెళ్తుందా? వెళ్ళదు. సో కాబట్టి నా శరీరానికి అటువంటి ఇది లేదు. మరి చైతన్యం ఉండాలి కదా, ఆ చైతన్యం అందరి లోపల ఉంది. సో చైతన్యము భగవంతుడి నుంచి వచ్చిందే, జడం కూడా అందరి నుంచి వచ్చిందే. మరి అటువంటిప్పుడు అందరూ ఒకే రకంగా ఉండాలి కదా. ఒకటి చచ్చిపోయినప్పుడే అందరూ చచ్చిపోవాలి, ఒకడికి రోగం వచ్చినప్పుడు అందరికి రోగం రావాలి, ఒకడు ముసలాడు అయినప్పుడు అందరూ ముసలాళ్ళు అవ్వాలి. ఎందుకు ఒక్కొక్కడు మార్పు చెందుతున్నాడు? దీనికి 14వ అధ్యాయంలో భగవంతుడు ఏం చేస్తాడంటే, చైతన్యం కాన్స్టెంట్ అని చెప్పేసి పక్కన పెట్టేసి జడము మారుతుంది అన్నాడు. జడం ఎందుకు మారుతుంది అని అడిగాడు అర్జునుడు. అడిగితే అప్పుడు చెప్పాడు, జడము మారడానికి కారణము గుణములు, త్రిగుణములు అని చెప్పాడు. అందుకే నేను అంటాను, భగవద్గీత నా ప్రవచనాలు చాలా సార్లు వినండి అని ఎంత బాధపడుతుందని తెలుసా? ఎంత సమయం లేకపోయినా ఎంత కేటాయించి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంత కష్టపడాలో ఊహించండి. కనీసం మీ అందరికీ కూడా ఒకసారి అనిపించాలి, మేము తప్పు చేస్తున్నామని ఒక్కసారి అనిపించిందో చూడండి. మారకపోతే మీరు మారాలి అని అనిపించిన మరుక్షణము
మార్పు వచ్చి తీరుతుంది. ఆ మారాలి అనిపించినంత వరకు కూడా ప్రశ్నలే ఉంటాయి, జవాబు ఇప్పటికీ అర్థం కాదు. మనం మొత్తం జీవితం ఇంకో 100 ఏళ్ళు గడిపినా జవాబులు అర్థం కావు, ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి, జవాబు అర్థం కాదు. ప్రతి దానికి శ్రీకృష్ణ భగవానుడు జవాబు చెప్పాడు. ఏమని చెప్పాడు? బాబు, జడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మారిపోతూ ఉంటుంది, సాత్విక, రాజసిక, తామసిక గుణముల ద్వారా, ప్రకృతి శక్తుల ద్వారా. కానీ చైతన్యం ఏదైతే ఉందో అది అందరి లోపల కాన్స్టెంట్. ఈ జడ లక్షణాల వల్ల ఏమైపోతుందంటే మనము కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా జన్మలు ఎత్తుతున్నాము. చైతన్యం మాత్రం సేమ్, చైతన్యం ఏమీ మారదు. మనం దీన్ని ఇంకొక ఉదాహరణగా కూడా తెలుసుకున్నాం సుమిత్ర గారు. ఏమనంటే సెల్ ఫోను, సిమ్, బ్యాటరీ అనే ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. ఒకసారి 13, 14 అధ్యాయాలు ఒక 4-5 సార్లు వింటే నేను మీకు పూర్తిగా రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. మీకని కాదు, ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒక పాదాభివందనం చేస్తూ మీ అందరినీ బతిమలాడుకునేది ఏంటంటే, చెప్పిన వీడియోలు 2-3 సార్లు విన్నారనుకోండి, చక్కగా వింటే ఏమవుతుందంటే మీ అందరికీ అది మనసులో ఉండి నా తప్పన అర్థమవుతుంది మీకు. అప్పుడు ఏమవుతుందంటే మనం నేర్చుకుంటున్న ఒకే ఒక తత్వం ఏదైతే భగవంతుడి తత్వం ఉందో అది మనకు చాలా సులభంగా అర్థం అవడానికి అవకాశం ఉంది. శైలజ గారు, మీరు ఏదో ప్రశ్న అడగబోయారు. కాదు సార్, నాకు అర్థమైంది ఏమంటే మేడం గారు ఇందాక అడిగిండేది, ఆత్మ అనేది అందరిలో ఉంది అంటే మళ్ళీ ఒకరు చనిపోవడము అట్లా అన్నప్పుడు మళ్ళీ ఆత్మ అన్నది ఏమి అన్నట్టుగా అడిగినట్లయితే దానికి మనం చెప్పుకునేది జనరల్ గా ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదండి సార్. ఎలక్ట్రిసిటీ అనేది అందరిలో ప్రవహిస్తూ ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేసినాము అంటే కనుక ఒక ఫ్యాన్ తిరుగుతుంది ఆ ఎలక్ట్రిసిటీ వలన, ఇంకొక దీపం ఒక చోట అంటే బల్బు వెలుగుతుంది అనేది దానికి యాప్ట్ ఆన్సర్ ఏమో అని నేను అనుకున్నాను సార్. జై శ్రీకృష్ణ. ఆవిడ 13-14 అధ్యాయాలు వినుంటే బహుశా ఆవిడకి అర్థమయ్యేది. వినలేదు కాబట్టి బహుశా ఆవిడకి అర్థమయ్యి ఉండదు. అందరూ కూడా నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మనము చాలా డీటెయిల్డ్ గా ఆత్మజ్ఞానము 13-14 అధ్యాయాలలో తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఎనీవే కమింగ్ బ్యాక్ టు మన నిర్వాణ దశకంలో మనం మొదటి శ్లోకంలో ఏం నేర్చుకున్నాము? ఆయన నెగటివ్ గా చెప్తున్నాడు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు. ఎందుకు చెప్పాలి ఇది నువ్వు కాదు అని చెప్పే బదులుగా నువ్వు శాశ్వతుడివి అంటే సరిపోతుంది కదా. ఒప్పుకోము మనం. ఎందుకు శాశ్వతుడివి అంటే ఒప్పుకోము అంటే కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న వాటిని కాదని ఎలా అంటాం? ఈ పాయింట్ అర్థమైందండి? అర్థం కాని వాళ్ళు అడగండి. ఈ పాయింట్ ఒప్పుకుంటారా లేదా నాతోటి? ఇప్పుడు మీకు సత్యం చెప్పి మీరు ఒప్పుకోవడం లేదు. నేనేమంటాను, వాడు చాలా మంచివాడయ్యా, వాడు చాలా చెడ్డవాడయ్యా అని చెప్తాను. చెప్తే మీరంటారు చెడ్డవాడు కాదండి, వాడు చాలా మంచివాడు అంటారు. అప్పుడు నేనేం చేస్తాను, మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇది అందువల్ల వాడు మంచివాడు కాదు, అందువల్ల వీడు మంచివాడు కాదు, అందువల్ల వీడు మంచివాడు కాదు, అందువల్ల వీడు మంచివాడు కాదు అని 10 మంది మీద నేను మీకు నేరాలు చెప్తే గానీ మీకు 10 మందిని దూరం చేయలేను. కానీ మీరేంటి, ఆ 10 మందితో మీకు రోజు టైం పాస్ అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారు, ఆ 10 మందితో ఉండడానికి ఇష్టపడతారు కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు మనకు కూడా ఏమవుతుందంటే, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ఎందుకు ఇష్టపడడం లేదంటే, అసత్యమైనటువంటి ప్రపంచంని సత్యముగా భావించడం. ఒక్కసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, రిక్వెస్ట్ అడగండి దయచేసి. అసత్యమైన ప్రపంచాన్ని సత్యంగా భావించడం వల్ల మనం మన ఆత్మస్వరూపమని తెలుసుకోవట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పండి. కంటికి కనిపించేది అంతా సత్యమే, ఇది నిజమే అనుకుంటున్నాం కదా, అవి మారిపోతూ ఉంటాయి కానీ అవి నిజము సత్యం అనుకుంటున్నాం కాబట్టి. కరెక్ట్ జవాబు. కానీ అది సుధామోహన్ గారు చెప్తే నేను వినాలి. మేడం మీరు చెప్పండి. సుధామోహన్ గారు ఆవిడ చెప్పినది కరెక్ట్ ఆన్సరే, మీరేదన్నా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అదే సార్, ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, అసత్యాన్ని మనం కనపడుతుందల్లా సత్యం అనుకుంటాము. ఆ అసత్యాన్ని సత్యం అనుకోవడం వల్ల మనం మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాము, లేదా అజ్ఞానంలో ఉంటాము. అది ఎందుకంటే అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. రైట్, దానికి ఎగ్జాంపుల్ చెప్పండి. ఆవిడ చెప్తారు, సుధామోహన్ గారు చెప్పాక మీరు చెప్పండి. మేడం సార్, ఒక అసత్యమైన విషయాన్ని చెప్పండి నాకు. అసత్యమైన విషయం అంటే ప్రతిదీ అసత్యంగానే కనబడుతుంది సార్. నేను ఒకటి చెప్తా సార్. మేడం ఉండండి సార్, ప్రకృతిలో ఉన్నవి అన్ని సార్, ప్రకృతిలో ఉన్నవి కూడా అన్ని అసత్యమే, ఎందుకంటే అవి క్షీణించిపోతాయి. ఉన్నాయి, రేపు మళ్ళీ ఉండవు. ఒకటి చెప్తా సార్,
సుధాభవన్ నేను మేడం, మీరు జనరిక్ గా చెప్తున్నారు, కరెక్టే చెప్తున్నారు, కానీ నేను మిమ్మల్ని అడిగేసరికి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి అంటున్నా నేను. ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పండి. చెప్పనా సార్? వద్దు, ఆవిడే చెప్పాలి. అసత్యమైంది ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఈ మీరు శరీరం అసత్యం సార్, శరీరం కూడా అసత్యమే. మరి అంతే, మరి అదే కదా ఇందాక నుంచి మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చింది సార్. శరీరం అసత్యము, కనిపిస్తున్నటువంటి అగ్ని అసత్యము, భూమి అసత్యము, ఇంద్రియాలు అసత్యము. ఇందాక చెప్పుకున్నాం మనం, ఇంద్రియాలు కళ్ళు కనిపిస్తున్నాయి అనుకున్నాం, కానీ కళ్ళు కనిపించవు కదా. రీడింగ్ క్లాసెస్ పెట్టుకోవాలి. ఈ మధ్య నేను కూడా రీడింగ్ క్లాసెస్ అప్పుడప్పుడు వాడాల్సి వస్తుంది, చూసారా? అప్పుడప్పుడు రీడింగ్ క్లాసెస్ నాకు కూడా వచ్చాయి. సో దీన్ని బట్టి ఏమైంది, మన అదే విధంగా చెవిలో వినికిడి తగ్గిపోతూ ఉంటుంది, ముక్కు లోపల వాసన చూసేటటువంటి, అంటే ఇవన్నీ శాశ్వతం కాదనే కదా. కొంతమందికి మాటలు మాట్లాడే శక్తి తగ్గిపోతుంది, కొంతమందికి ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అంటే ఇవి మారినటువంటి విషయాలు. దాన్ని ఆయన ఏమంటున్నాడంటే అనేకాంతికత్వాత్, ఇవన్నీ కూడా అనేకంగా మారిపోతున్నాయి, ఏకంగా ఉండడం లేదు, రకరకాలుగా మార్పు చెందుతున్నాయి. మార్పు చెందుతున్నది ఏది కూడా శాశ్వతం కాదు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నిద్రలో నేను పొందుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి మంగళకరమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందము. అదే ఎలాంటిది? తత్ ఏక అవశిష్ట. ఇవన్నీ పోగా ఒక మిగిలిపోయిన అవశిష్టం. అంటే వశిష్ఠుడు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పానండి? ఎవరైనా చెప్పండి, వశిష్ఠుడు ఎందుకు వచ్చాడు? అవశిష్టం అంటే అదే అవశిష్టం అని అంటున్నాం. ఏవ వశిష్టం, శేషం మిగిలిపోయింది, శేషము మిగిలిపోయినది. అంటే ఈ బాబు బయట కనిపిస్తున్నవి ఏవి కాదు అని చెప్పేసి ఆయన అద్భుతంగా చెప్పారు. రెండో శ్లోకంలోకి వద్దాం. ఇప్పుడు మొదట మనం ఏం తెలుసుకున్నాము? కనిపిస్తున్నటువంటి ప్రకృతి మనం కాదు, ఇంద్రియాలు మనం కాదు, ఇవన్నీ మన శరీరము మన ఇంద్రియాలు మనం కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మారిపోయేవి అని మొదటి శ్లోకంలో తెలుసుకున్నాం. రెండో శ్లోకంలో మనం ఏం కాదో తెలుసుకుంటున్నాం. ఏంటి? ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం ఇన్నాళ్ళు, అవి మనం కాదు. నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమధ్యాసహాన తదేకో వశిష్ఠః శివః కేవలః అహం. నవర్ణాశ్రమాచార ధర్మ. నవర్ణ పుట్టడంతో మనం చేసేటటువంటి పనుల ద్వారా, మన యొక్క గుణముల ద్వారా నాకు ఒక వర్ణం అంటూ ఇవ్వబడినది. దానివల్ల ఏమైంది? కుల మత జాడ్యము మన లోపల ఏర్పడినది. ఈ జాడ్యం వల్ల ఏమైపోతుంది? నేను కుల సంఘాలు ఉంటాయి, మీకు తెలుసా? కుల సంఘాలు కూడా ఉంటాయి. ఆ కుల సంఘాలు ఎలా ఉంటాయంటే, అవతల వాడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా కూడా చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే, వెళ్ళిపోయే ముందు అవతల కులం వాడు ఏం చేసినా తప్పే, పెళ్లిళ్ళు చేసుకున్నా సేమ్ కులంలోనే చేసుకోవాలి, ఏమిటి ఆ కులంలో వాళ్ళని చేసుకుంటావా, సిగ్గు లేదు, ఇలా మాట్లాడుతూ ఈ కులాలు వీటన్ని వర్ణాలు ఇవన్నీ పట్టించుకునే జనాలు ఉన్నాయి కదా, అవి నువ్వు కాదు. వేదశాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయి? ఈ 4 రకాల వర్ణంలో భగవంతుడు సృష్టించాడు. అవి ఎవరికి? జీవుడికి వర్తిస్తాయి, కానీ ఆత్మకు వర్తిస్తాయా? ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకి నేను ఈ జన్మలో శరీరము నాది బ్రాహ్మణ శరీరం అనుకున్నాను, వచ్చే జన్మ లోపల శూద్ర శరీరం, ఆ తర్వాత శరీరం లోపల కుక్క శరీరం, ఆ తర్వాత శరీరంలో పంది శరీరం, ఆ తర్వాత శరీరంలో గజ్జి కుక్క శరీరం. సో ఇప్పుడు ఏమైపోతుంది? నేను ఏ వర్ణం అని చెప్తారు ఇప్పుడు? హలో, నేను ఏ వర్ణం అండి? వర్ణం అంటే వర్ణం అనేది జీవుడికా లేకపోతే ఆత్మకు వర్తిస్తుందా? ఏదైతే జీవుడికి వర్తిస్తుంది. అంటే ఈ శరీరంలో ధరించినటువంటి మన జడతత్వములకు సంబంధించినది. సో ఇంతకు ముందు ఏం తెలుసుకున్నాము? శరీరమే నువ్వు కాదు అనుకున్నావు మొదటి శ్లోకంలో. ఇప్పుడేంటి? ఈ శరీరానికి సంబంధించినటువంటి చాతుర్వర్ణాలు నీకు సంబంధించినవి కాదు కాదు కాదు. ఒక్కసారి పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగాలి. కాదు సంబంధించిన ఆత్మకి కాదు అని చెప్తున్నారు. ఈ వర్ణాలన్నవి ఆత్మకు సంబంధించినవి కాదు, శరీరానికి మాత్రమే సంబంధించినవి అని అన్నాడు. అంటే శరీరం నువ్వు కాదు అని మొదట్లో చెప్పాడు. అదే
శరీరం నువ్వు కాదు. ఇప్పుడు మీరు ఫస్ట్ లో చెప్పిన దాన్ని వదిలేశారంటే మళ్ళీ మెట్టు, ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే ఒకటో మెట్టు నుంచి మూడో మెట్టుకి వెళ్తే రెండో మెట్టును మర్చిపోమని కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను 10th క్లాస్ లోకి వచ్చాను అనుకోండి, నాకు 7th 8th 9th లలో చదువుకునేవి తెలియాలి. నాకు తెలియకుండా నేను ఇప్పుడు చిన్న చదువుకున్న ఏబిసిడీలు మర్చిపోతే 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఆ సార్ వచ్చి ఏ అంటే ఏంటి సార్ అని అడిగితే ఎట్లాగా? యాపిల్ ఏతో స్టార్ట్ అవుతుంటే ఏ అని కన్ఫ్యూజ్ అయితే ఎట్లాగా? కాదు. చిన్నప్పుడు నేర్చుకున్నవి కొనసాగించాలి. అదే విధంగా ఇక్కడ కూడా మొదటి శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము? నేను శరీరాన్ని కాదు అని చెప్పి తెలుసుకున్నాను. కాబట్టి శరీరానికి ఉన్నటువంటి ధర్మం ఏంటి? ఈ వర్ణాశ్రమం కాదు, వర్ణాలు. ఈ వర్ణం అనేటటువంటి ఏదైతే ఉన్నదో ఇది జీవుడికి సంబంధించినటువంటిది, కానీ ఆత్మకు సంబంధించినటువంటిది కాదు. బాబు నువ్వు ఏదైతే నేననుకుని చెప్పేసి గొడవ పడుతున్నావో, ఏదైతే నేనని చెప్పేసి ఇన్ని ఘోరాలు చేస్తున్నావో, కులాల పేరు పైన చేస్తున్నటువంటి మారణ హోమాలు ఏవైతే చేస్తున్నావో బాబు, అది అసలు నువ్వు కానే కాదయ్యా. నువ్వు కాని వాటి కోసం ఎందుకయ్యా ఇంత తాపత్రయపడుతున్నావు? ఓకే. తర్వాత వర్ణ ఆశ్రమ ధర్మాలు. ఇప్పుడు ఏంటి వర్ణాశ్రమం అంటే? వర్ణం అంటే ఓకే మనకు తెలుసు. వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఏంటండి? బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం. ఆశ్రమాలు కూడా ఆత్మకి సంబంధం లేనివి. ఆత్మకి ఎక్కడ సంబంధం ఉంటాయి? అవి మారిపోతూ ఉంటాయి. వాళ్ళ బ్రహ్మచర్య ఆశ్రమం కొన్ని రూల్స్ ఉంటాయి, మనమే మారుతూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి రూల్స్ గృహస్థాశ్రమంకి వచ్చేసరికి మారిపోతాయి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి రూల్స్ వానప్రస్థంలో మారాలి. ఈ మాట ఒప్పుకుంటారా అందరూ? గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి రూల్స్ వానప్రస్థంలో శరీరం మారిపోయింది. కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటా ఒకసారి ఆశ్రమ ధర్మం గురించి వచ్చి శరీరం కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఆశ్రమ ధర్మం దగ్గరికి వద్దాం. ఆశ్రమ ధర్మం దగ్గరికి వచ్చినప్పుడు గృహస్థాశ్రమ ధర్మాలు మ్యూట్ లో పెట్టి, గృహస్థాశ్రమ ధర్మాలు వానప్రస్థాశ్రమ ధర్మాలు ఒకటేనా? గృహస్థాశ్రమంలో ఏం చేయాలండి? సత్యప్రభు, గృహస్థాశ్రమంలో ఏం చేయాలండి? మన బాధ్యతలు నెరవేర్చాలి సార్. పిల్లలు, సంసారం అని ఉంటుంది. ముసలి వాళ్ళ బాధ్యతలు తగ్గించుకోవాల్సి వస్తుంది. గృహస్థులో ధర్మము అర్థము సార్. సారీ, గృహస్థాశ్రమంలో ధర్మము అర్థం మీద అర్థము కామము. గృహస్థాశ్రమంలో వానప్రస్థాశ్రమంలోకి వచ్చేసరికి ఏమిటి? మోక్ష మార్గం. సో కాబట్టి ఏంటి? వైరాగ్యం డెవలప్ చేసుకోవాలి. సో ధర్మం మారిపోయిందా లేదా? ధర్మము మారిపోయిందా లేదా? మారిపోయింది. అంటే నువ్వు గనక ఒకే ధర్మంలో ఉండేవాడు అయితే ఎప్పటికీ నీకు అదే ధర్మంలో ఉండాలి. కానీ వర్ణాశ్రమ ధర్మం మారిపోతుంది కాబట్టి నువ్వు వర్ణాశ్రమ ధర్మానివి కూడా కాదు. కానీ జీవుడుగా నీకు సాధనగా ఉపయోగపడేవే, కానీ ఆత్మగా నీవు కాదది. నీకు అవి జీవితంలో ఉన్నంత వరకు పాటిస్తున్నావు, కానీ ఆత్మగా నువ్వవి కాదు. ఎందుకంటే అవి కూడా మారిపోతున్నాయి. కాబట్టి వర్ణము కాదు, వర్ణాశ్రమ ధర్మము కాదు. మరి ఇంకెవరివి నువ్వు? వర్ణము కాదు, వర్ణాశ్రమము ధర్మము కాదు. మరి ఎవరు నువ్వు అంటే? నేను ధారణ, ధ్యానం. మనము ఏమైంది? అంతేదా? వాటర్ ఏమైనా తాగుతావా? అయితే మనకి ఇప్పుడు ఇది నెక్స్ట్ మనకు ధారణ, ధ్యాన అని చెప్పేసి అన్నాడు. నేను ధారణ, ధ్యాన, యోగము అన్నాడు అనుకోండి. వానప్రస్థాశ్రమంకి వచ్చేసాను. ధారణము, ధ్యానము, యోగము ఇవన్నీ చేశాను. చేస్తూ నేను మనసు నిలకడ చేసుకున్నాను. మోక్ష మార్గానికి అష్టాంగ నియమాలు కావాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. అష్టాంగ నియమాలు తప్పనిసరి అని చెప్పేసి తెలుసుకున్నాం. అష్టాంగ నియమాలు తప్పనిసరి అని చెప్పేసి మనం తెలుసుకున్నప్పుడు ధారణ, ధ్యానము, సమాధి ఇవన్నీ కూడా మనకు అవసరం. ఎస్ ఆర్ నో చెప్పండి ఒక్కసారి. ప్రిపరేటరీ స్టెప్. కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉన్నారా? మనము మోక్ష సాధన కోసమై కొంత సాధన చేయాలి కదా. ఆ సాధన కోసము ధ్యానము ఒక మంచి మార్గము అని చెప్పి తెలుసుకున్నాం. కరెక్టా కాదా? ఎక్కడ అర్థం కాకపోయినా ఆపేసేయండి. మొహమాట పడద్దు. నేను విసుక్కుంటే సంతోషంగా విసుక్కొనివ్వాలి. ఎందుకు విసుక్కున్నావు అని చెప్పి గొడవ పడకూడదు. చెప్పండి ఏమన్నాను? విసుక్కున్నా మేము ఎందుకు విసుక్కున్నారని అడగకూడదు సార్. సంతోషపడాలి.
కాదు, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఉంది సార్. నేను వర్ణాశ్రమం కాదు, ఎన్ని నేను రోజులుగా శరీరం వింటున్నారు, కాదు. ఎన్ని రోజులు మీరు మీరు వేసుకుంటున్నారు అలాగా సార్. విసుక్కున్న మాటే చెప్తారు కదా సార్, మళ్ళీ మాకు చెప్తారు కదా, విసుక్కొని ఊరుకోరు కదా, చెప్తారు కదా, అర్థమయ్యేదాకా చెప్తారు కాబట్టి మీరు విసుక్కున్నా పర్వాలేదు. మీరు విసుకునే వాడికి తిరగబోతుంది సార్. అలా అంటారు కానీ విసుక్కోరు, ఓకే అలా అంటారు. ఓకే, అలా అంటారు. నాకేంటంటే జ్ఞాన మార్గంలో వెళ్తున్న వాళ్ళంటే ఎంత ఇష్టం తెలుసా? నా సొంత మనుషులు గుర్తుంచుకోండి. నేను ఎంత మందిని, ఎంత జ్ఞాన మార్గంలో వెళ్లే వాళ్ళని ఎంతగా ఇష్టపడతాను. ఒక్క నిమిషం. జై శ్రీరామ్. అదే ఏం లేదు, ఇందాక పురుషోత్తం గారితో మాట్లాడుతుంటే మీరు మొట్టమొదటి గురు పూజ చేసిన దాంట్లో బాల 5 ఉండాలి అని అన్నారు ఆయన. అయితే నాకు వచ్చిన లిస్ట్ లోపల 3 ఉన్నారు. మీ దగ్గర అయితే గ్యారంటీగా ఉంటుంది ఆ 2 పేర్లు అని చెప్పేసి అన్నారు. సో ఇద్దరివి టోటల్స్ డిఫర్ అవుతున్నాయి. ఇవాళ పొద్దున్న నుంచి కూర్చున్నాము, సో టోటల్స్ లో డిఫరెన్స్ వస్తున్నాయి. మీకు టైం ఉన్నప్పుడు కొద్దిగా ఇవాళ కానీ రేపు పొద్దున కానీ కొద్దిగా చూసి పంపించగలరా? ఫస్ట్ గురు పూజ లోపల ఉన్న 5 పేర్లలో 3 పేర్లు మాత్రం నా లిస్ట్ లో ఉన్నాయి. మీ దగ్గర జస్ట్ 5 పేర్లు పంపించండి. బాల గ్రూప్ లో ఉన్న వాళ్ళు. నాకు ఎక్సెల్ షీట్ ఇచ్చారు. ఎవరు? నాకు ప్రజ్ఞేష్ ఇచ్చాడు ఎక్సెల్ షీట్. ప్రజ్ఞేష్ కి ఏమో ఈయన ఇచ్చినట్టున్నారు, మన శ్రీనాథ్ గారు ప్రజ్ఞేష్ కలిపి నాకు పంపించారు. మీరు ఒక్కసారి చూసి ఫస్ట్ గురు పూజ ఉత్సవంలో ఉన్న దాంట్లో 24 పేర్లు ఉన్నాయి. ఓకే, అది కూడా ఒక క్లూ. అందులోపల నాకు 5 బాల అని చెప్పేసి పురుషోత్తం గారు చెప్తున్నారు. అయితే నాకు ఉన్న లిస్ట్ లోపల 3 వచ్చారు. రైట్, అవి ఉన్నాయి. కానీ ఇది బాలది ఒకటి ప్రోగ్రామ్ జరిగింది, బాలల గురు పూజ లోపల. అందులోపల ఎక్కడో ఒక చోట మిస్ అవుతుంది. చూడండి, మీ దగ్గర ఉన్న వాటిల్లో ఎక్కడైనా మీకు 3, 5 వస్తే నాకు అది పంపించేసేయండి. నేను ఆ పిల్ల నేను ఐ విల్ ఇది ఏమంటారు, రికన్సిలియేట్. ఓకే ఓకే, సారీ ఫర్ డిస్టర్బ్. ఓకేనమ్మా, బాయ్. జై శ్రీరామ్. కాబట్టి ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ఆశ్రమ ధర్మాలతో పాటుగా ధారణ, ధ్యానము, యోగము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనకు మోక్ష మార్గానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకని? ధ్యానం అనేటటువంటిది మనకు ఫోకస్ చేయడానికి వీలవుతుంది. ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఆలోచించడానికి వీలవుతుంది. ఎప్పుడైతే మనము ఆలోచించి పని చేస్తామో అప్పుడు మనం చాలా షార్ప్ గా ఉంటాము. మన జీవితంలో ఒక్క క్షణం కూడా మనము ఐడియల్ గా పెట్టుకుంటే, మీకు తెలుసు కదా, ఐడిల్ మైండ్ డెవిల్ వర్క్ షాప్ అని విన్నారు కదా అందరూ. సో ఐడిల్ మైండ్ ఇస్ ఆల్వేస్ డెవిల్స్ వర్క్ షాప్, దెయ్యాల కొంప. సో కాబట్టి ఎప్పుడూ కూడా దాన్ని ఐడియల్ గా పెట్టుకోకూడదు. ఏదో ఒకటి మెలకుగా ఉన్నంత వరకు కష్టపడండి. మెలకుగా ఉండి పడుకున్నారంటే శుభ్రంగా ఒళ్ళు తెలియకుండా పడుకోండి, చక్కగా పడుకోండి, మంచిగా పడుకోండి. నిద్ర తప్పు కానే కాదు. కళలు వచ్చినా కూడా నిద్రను ఎక్స్టెండ్ చేస్తే తలకాయ నొప్పి వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. నిద్ర వచ్చినప్పుడు మాత్రం చక్కగా పడుకోండి. మధ్యాహ్నం టైం చక్కగా ఒక గంటన్నర పడుకోండి. రాత్రి ఒక 7, 8 అవర్స్ 9 అవర్స్ మీ ఓపికను బట్టి పడుకోండి. అనవసరమైన నిద్ర కాకుండా చక్కటి నిద్ర ఎట్లా ఉండాలి? 15 సెకండ్లలో పడుకునేలాగా ఉండండి. దానికి మీకు ఉపయోగపడేది ఏంటంటే చక్కటి శారీరక, మానసిక ఎక్సర్సైజ్. శారీరక ఎక్సర్సైజ్ అంటే ఏంటి? మీరు అటు ఇటు నడుస్తూ ఉంటారు, మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళు వంట పనులు చేస్తూ అలా ఉంటారు. మానసికంగా మీరు ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా. ఆ మానసికంగా ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు? చెడు ఆలోచనలను మీకు దూరం చేసుకున్నప్పుడు. సో ఇది సాధనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ధ్యానము, దీనికి మనకు ఉపయోగపడే గొప్ప మార్గం. కానీ ధ్యానం నేను కాదు అంటున్నాడు. ధారణ, ధ్యానము, సమాధి అనేటటువంటి యోగ నియమాలు నేను కాదు అంటున్నాడు. కారణం ఏంటి? ఎవరన్నా చెప్పండి, కారణం ఏంటి? ఏవి శాశ్వతం కాదు కాబట్టి. ఏది శాశ్వతం కాదు? సార్ మీరు క్వశ్చన్ ఒకసారి ప్లీజ్ రిపీట్ చేయండి. క్వశ్చన్ ఒకసారి అడగండి సార్. సరే. ధారణ, ధ్యానము, యోగము అనేవి మనకు మోక్ష మార్గానికి పనికొస్తాయని నేను ఇప్పుడు చెప్పాను. ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మీ అందరినీ కూడా ఇంట్లో రోజుకు కనీసము గంట సేపు అయినా ధ్యానం చేయమంటూ ఉంటాను. మీకు ధ్యానం కూడా చేయడం లేకపోతే నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాను, బహుశా గుర్తే ఉంటుంది. ఒక చిన్న కాలర్ బెల్ట్ పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను కూర్చున్నట్టుగా ఇట్లా స్ట్రైట్ కూర్చొని ఇట్లా గోడగా అనుకోండి, లేదా సోఫాలో కూర్చోండి, మంచి కుర్చీలో కూర్చోండి. అలా లేని వాళ్ళ సంగతి సరే, వాళ్ళు ఎలా చేసినా సరే, కానీ ఇలా కనీసం చేయగలిగిన వాళ్ళు మెడ విరిగిపోకుండా దానికి మంచి కాలర్ బెల్ట్ పెట్టుకొని ఇలా నిశ్చలంగా కూర్చోండి. ఏం చేయొద్దు, కూర్చోండి అంతే. ఆలోచన వస్తే
రియాక్ట్ అవ్వకండి, ఆలోచనలు వెళ్ళిపోనియండి, రియాక్ట్ అవ్వద్దు మీరు. ఆలోచనలలో కొన్నిసార్లు మీకు మంచి ఆలోచనలు వస్తుంటాయి, కొన్నిసార్లు మీకు చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదొచ్చినా రియాక్ట్ అవ్వకండి, రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అయితే ఇక్కడ రుయ్యి అని చెప్పేసి హార్మోన్లు పంప్ అవుతాయి. నా మాట అర్థం చేసుకుంటున్నారా? నేను తపన పడుతున్నాను, మీకు అర్థమవుతుందో కాదో చెప్పండి. ఆలోచన రానియండి. సో అలా కూర్చోండి రోజు. తర్వాత ఏమైపోతుంది తెలుసా, కొన్నాళ్ళకి మీకు ఆలోచనలు వచ్చినా కూడా మీరు పట్టించుకోరు అండ్ ఆలోచనలు రావు. సో మీరు అసలు దేవుడి గురించి ధ్యానం చేయట్లే, విష్ణు సహస్రనామం చేయట్లే, ఏం చేయట్లే. ఇలా ఒక 2 నెలలు 3 నెలలు ట్రై చేయండి, ఉత్తగా కూర్చోండి. కానీ ఒక్కటి మళ్ళా కదలద్దు. కదలకుండా ఎంతసేపు మధ్య లోపల ఎవరు వచ్చారు ఇవి చేయొద్దు. మళ్ళీ అవి చేస్తే మానేయండి, కదలద్దు, అంతే. అలా కూర్చోండి. సార్ ఇదే సమాధి అంటారా సార్? సమాధి టైం పడుతుంది. సమాధి అంటే అసలు ఆలోచనలు లేనటువంటి చిత్తవృత్తి నిరోధ, ఆ స్టేజ్కి వెళ్తారు. మీకు సమాధి అంటే ఏంటి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం అనే 5 మెథడ్స్ ద్వారా మనం మర్చిపోవాలి సమాధి అంటే. కరెక్ట్. ధారణ, ధ్యానము, సమాధి అనేవి 3 మెట్లు. ధారణ అంటే ఏంటి? ఒక విషయం గురించి ఆలోచించేదాన్ని ధారణ అంటారు. ఇప్పుడు మనకు ఏం చెప్పాను ఇందాక, మొట్టమొదటి మెట్టు చెప్పాను మీకు. ఆ మొట్టమొదటి మెట్లో ఏమన్నాను? ఇలా నిశ్చలంగా కూర్చోండి. దాన్ని ఏమంటారంటే ఆసనము ప్రాణాయామము అంటారు. ఏమంటారు? ఆసనము ప్రాణాయామము. ప్రాణాయామం అంటే గాలి పీల్చుకోవడము, ప్రాణం యొక్క కదలికని ప్రాణాయామం అంటారు. ఆసనము అంటే మీరు ఎలా కూర్చుంటారు అనేదాన్ని ఆసనము అంటారు. ఆసనము, ఆయామము, ప్రాణాయామము అయిపోయిన తర్వాత ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ధారణలో ఒకటే ఆలోచన పట్టుకోండి. ఒకటే ఆలోచన పట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నేను మొన్న మీకు తిరుపతి చేయించాను కదా, దాన్ని ధారణము అంటారు. ఆ ధారణం అలా వచ్చిన తర్వాత మీరు ఒకే ఆలోచన గురించి ఆలోచిస్తారు. దాన్నే ఏక అగ్రత అంటారు. ఏక అగ్రత, ఇంగ్లీష్ లోపల కాన్సన్ట్రేషన్ అంటారు. తర్వాత వచ్చే మెట్టుని మెడిటేషన్ లేదా ధ్యానము అంటారు. ధ్యానంలో ఏంటంటే ఒక ఆలోచన మీకు పెరగదు, ఒక చుక్కలాగా ఉండిపోతుంది అంతే. అలా ఉంటారు అంతే, నిశ్చలంగా ఉంటారు, ఒక చుక్క. కానీ అక్కడ కూడా మీకు ఆలోచన మిగిలి ఉంటుంది, కానీ అది ఎట్లా అంటే పాయింటెడ్ గా ఉంటుంది. ధారణలో కదులుతూ ఉన్నారు మీరు. ఆలయం మొదట్లోకి వెళ్ళారు, జయ విజయులు మనం రెగ్యులర్ గా చెప్పుకునేది. అలా అంత ధారణ, అది మంచిది, చాలా మంచి అలవాటు. తర్వాత ధ్యానము పాయింటెడ్ గా అలవాటు వస్తుంది. తర్వాత సమాధి, ఆ ధ్యేయ వస్తువు కూడా మాయమైపోతుంది. ధ్యేయ వస్తువు అంటే దేని గురించి అయితే ఆలోచిస్తామో ఆ వస్తువు మాయమైపోతుంది. అది సమాధి అంటే. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వదిలేసేయండి అది. ఇప్పుడు మనం అవి నేను కాదు అని అన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఈయన ఏమన్నాడు? నేను నవర్ణాశ్రమాచార ధర్మ అన్నాడు. ఓకే, అది మనం ఒప్పుకున్నాం, ఎందుకంటే కరెక్టే, అవన్నీ కూడా జీవుడికి సంబంధించినవి. జీవుడికి సంబంధించినవి కాబట్టి నాకు కాదు. మరి అలాంటప్పుడు నమే ధారణ ధ్యాన యోగాదయోపి అన్నాడు. ఎందుకని? నేను ధారణ కాదు, ధ్యానము కాదు, యోగం కాదు, నాకు ఇవేమీ అప్లికేబుల్ కాదు అంటున్నాడు. వై దే ఆర్ నాట్ అప్లికేబుల్ టు హిమ్? హలో, వీటన్నిటిలో మేబీ మనస్సు, బుద్ధి అవన్నీ ఉంటాయి కదా సార్, అందుకేమో. కరెక్ట్, థింగ్స్ ఉంటాయి అందుకని కాదు. ఆవిడ కరెక్ట్ చెప్పారు. అంటే ఆవిడ అన్నది కరెక్ట్. ఏంటంటే మనసు ఉంటుంది అక్కడ. మనసు యొక్క వివిధ రూపాలు. ధారణ అన్నా, ధ్యానము అన్నా, సమాధి అన్నా, ఇవి మనస్సు యొక్క వివిధ రూపాలు. మనస్సు మారుతూ ఉంటుంది, మనస్సు యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి, మనస్సు కదులుతూ ఉంటుంది. మనస్సు కదులుతూ 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 ధారణ నుంచి ధ్యానమునకు, ధ్యానము నుంచి సమాధినకు వెళ్తుంది. నువ్వు మనస్సే కాదని చెప్పి మొదట చెప్పుకున్నావు. ఫస్ట్ శ్లోకం మళ్ళీ ఎవరన్నా చెప్పండి. ఎవరికైనా నోటికి వచ్చిందా లేదా? ఇంకా రాలేదా ఎవరికి నోటికి? కళ్ళు మూసుకొని చెప్పండి. न भूमिर्न तोयं न होताशनो वायुः न चैव काशो न चैव चित्तं न बुद्धिः न चैव कर्मा न चैव भूमिर्न तेजो न वायुः न खण्डेन्द्रियो तेषां समूहः తదేకో శివ కేవలం. అందులో ఏమంటాడు?
న భూమిర్న తోయం న తేజో న వాయు నేంద్రియం తేషాం సమూహ అని ఇక్కడ ఏమంటున్నాడు? ఇంద్రియాల సమూహాన్ని నేను కాదు అని చెప్తున్నాడు. ఇంద్రియము కాదు, ఇంద్రియముల సమూహం కూడా నేను కాదు. మనస్సు కూడా ఒక ఇంద్రియమే, ఇంద్రియం. నేను కాదు అన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు మనసు యొక్క మార్పు చెందే దశలను నువ్వుగా ఎలా భావిస్తున్నావు? మారే దశ కాదు, ఆత్మ అనేది మారే దశ కాదు. కానీ మనస్సు మారుతూ 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 మారుతుందంటే అది సాధకుడి దశ లేకపోతే దశల? సాధకుడి దశల అవి ఆత్మ యొక్క దశల? మనస్సు యొక్క దశలు మనస్సు యొక్క దశలు. మనస్సు అంటే సాధకుడు, సాధకుడు యొక్క దశలు. సాధించేవాడు మెల్లమెల్లగా 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 ఎదుగుతున్నాడు. అంటే మనస్సులో మార్పు చెందుతున్నవి. కానీ మార్పు చెందేది నేను కాదు కదా, నేను పర్మనెంట్ గా. సత్యం కాదు, మనసు సత్యం కాదు. ఒకటి మార్పు చెందేది కూడా సత్యం కాదు. ఆలోచనలు మారుతూ, ముందు 10 ఆలోచనలు ఉన్నాయి, తర్వాత ఒక్క ఆలోచన ఉంది, తర్వాత ఒక విషయం పట్టుకున్నాను, తర్వాత సమాధి. ఇప్పుడు చూస్తే ఏమైంది? మనసు యొక్క వివిధ దశల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మార్పు చెందే దశలు నేను ఎలా అవుతాను? శరీరం మార్పు చెందితేనే నేను కాదు అనుకున్నాను, మనసు కూడా మార్పు చెందితే నేను ఎలా అవుతాను? కాబట్టి దే ఆర్ నాట్ అప్లికేబుల్ టు మీ. ఎందువల్ల నాకు అప్లికేబుల్ కాదో తెలుసా? 2వ శ్లోకం లోపల ఆయన ఏమంటున్నాడు? మొదటి శ్లోకంలో ఏమో ఇవి నిద్రలాగా స్టేబుల్ గా లేవు అని చెప్పేసి అన్నాడు. ఇందులోపల ఏమన్నాడు? మరి ధ్యాన యోగం మరి గొప్పది కదా శ్రీనివాసరావు, మరి చేయకపోతే ఎట్లా అంటే, ఈ మానసిక చలనాలు ఏవైతే మనం ఉన్నాయో అవి మనస్సు ఉన్నంత వరకే ప్రయోజనం. ఒకవేళ నిజంగా నేను ఆత్మస్వరూపం పొందాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనస్సు ఎక్కడ ఉంది? హలో, మనస్సు నాశనం, మనసు లేదు, మనసు నాశనం అయిపోతుంది సార్. ధారణ ధ్యానంలోనేమో మనసు కొద్దిసేపు లయం అవుతుంది, నాశనం అయిపోతుంది. మనం ఎవరు ధ్యానం చేస్తున్నట్టు? మనం చేస్తున్నట్టు నేను ఆత్మస్వరూపుడు అయినప్పుడు ఎవరు ధ్యానం చేస్తున్నట్టు? మనసు యొక్క దశలు ఇవి. కానీ నేను ఆత్మస్వరూపుడు అయినప్పుడు నేను మళ్ళీ ధ్యానం చేయాల్సిన అవసరం ఏముంది నాకు? ఎందుకంటే మనస్సు అప్పుడు లేదు. కాబట్టి ఏంది? మనస్సు లీనమైపోయింది. అప్పుడు ఇక ధ్యానం చేసేవాడు కూడా మిగలడు. ఆ మిగలకుండా ఉండడం కోసమని నువ్వు ధారణ ధ్యానం చేసుకుంటే ఇక్కడికి వెళ్ళిపోయాక ఈ 3 మెట్లను వదిలేసావు. ఈ 3 మెట్లను వదిలేసి ఈ స్థాయికి వెళ్ళిపోయి అప్పుడు ఆత్మస్వరూపుడికి ఇవన్నీ అవసరం లేదు. ఆత్మస్వరూపుడిగా మారిన తర్వాత ఇవి అవసరం లేదు. మారే వరకు అవసరమే, కానీ మారిన తర్వాత అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్థాయి వరకే. అద్వైత సిద్ధాంతంలో ఏంటంటే ఏదైతే వెపన్ ఉంటుందో ఆ వెపన్ ఎంతవరకు అంటే యుద్ధంలో గెలిచే వరకే. రాజున్నాడు, వాడు యుద్ధంలో గెలిచే వరకే కత్తి, తర్వాత కూర్చోబెట్టుకుని మంచిగా పాలన చేస్తూ కూర్చుంటాడు. అదే విధంగా ఈ సాధన అనేది కూడా అద్వైతంలో ఒక టూల్ మాత్రమే. బట్ వన్స్ యూ రీచ్ ద డెస్టినేషన్ యూ నో మోర్ నీడ్ ఇట్. అర్థమైందా అండి? పాయింట్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిందా? అడగండి, మొహమాటం లేదు. అర్థమైంది సార్. అర్థం కాని వాళ్ళు ఎవరన్నా వన్స్ యు రీచ్ ద డెస్టినేషన్ ఏమన్నారు సార్? ఇక మీకు ఆయుధం అవసరం ఏంటి? అండ్ మనస్సు నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపుడుగా అయిన తర్వాత మనస్సు నాశనం అయిపోయింది. అప్పుడు మీకు ధ్యానం అవసరం ఉందా? ధారణ అవసరం ఉందా? యోగం అవసరం? నేదే లేనప్పుడు ఇంకా ధ్యానము ధారణ అవసరం తెలియదు. అసలు ఈ 3 చేసేదే మనసుని కంట్రోల్ చేసుకొని ఆత్మశుద్ధి కోసం చేస్తాం కాబట్టి ఇంకా ఆ స్టేజ్ లో అసలు ఇవి ఉండదు. అంటే డిటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోవాలంటారు. అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోవాలి సార్. సాధనం ద్వారా సాధన చేస్తాం కదా, ఆ సాధనం ఏదైతే అన్నారో కత్తి అని పనిముట్టు అంటాం కదా, సో అది వదిలేస్తాం అనమాట. సహాయ పరికరాలు ఇవి. పరికరంగా ఒక రాజు కత్తితో గెలిచిన తర్వాత ఏమన్నాడు? కత్తే నేనంటున్నాడు. హలో, కత్తి అంటున్నాడు. కరెక్టా? అది రాజు వేరా, కత్తి రాజు మీ వాయిస్ కూడా కొంచెం బ్రేక్ అవుతుంది.
ఓకే 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 ఇప్పుడు ఇంకా బ్రేక్ అవుతూనే ఉందా? లేదు, బాగుందండి. ఇట్ ఈస్ బెటర్. సరే సరే అదే. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి, కత్తి మీకు ఎంతవరకు అవసరం? రాజుకి యుద్ధం గెలిచే వరకు అవసరం. అదే విధంగా సాధన చేసే వరకు కూడా మీకు ధ్యానము, ధారణ, సమాధి ఇవన్నీ అవసరం. ఒకసారి మీరు యుద్ధం అయిపోయిన తర్వాత అంటే యు ఆర్ నాట్ ధారణ ఎనీమోర్, యు ఆర్ నాట్ ధ్యానం ఎనీమోర్. శాశ్వతమైంది అనేది తెలుసుకోవాలి. సూర్యకుమారి గారు చెప్పండి. అమ్మా చెప్పండి సూర్యకుమారి గారు. ఏమన్నా ప్రశ్న ఉందా అమ్మా? లేదా? ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు ఏంటి, మీరు ధారణ, ధ్యానము, సమాధి అనేటటువంటివి సాధనవి. అంటే నేను కత్తి పట్టుకొని యుద్ధంకి వెళ్తున్నాను. ఒక రాజు ఏం చేశాట? కత్తి పట్టుకొని యుద్ధంకి వెళ్ళాట. యుద్ధంలో గెలిచేశాడు. గెలిచిన తర్వాత వచ్చేసి రాజు అంటే కత్తి అంటున్నాడు, కత్తి అంటే రాజు, రాజు అంటే కత్తి అంటున్నాడు. అది కరెక్టా? రాజు వేరు, కత్తి వేరు. అదే విధంగా ఈ ధ్యానము, ధారణ, సమాధి అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేరు వేరు. కానీ నేనేమనుకుంటున్నాను, నేను ఈ ఆత్మ కానటువంటి విషయాలను నేను ఆత్మగా, భ్రమగా భావిస్తున్నాను. అంటే నా ఆత్మ అని అనుకున్న వస్తువులు అన్ని కూడా నేను పట్టుకోవాలి. కానీ నేనేం చేస్తున్నాను, అనాత్మ ఉన్నటువంటి వస్తువులను పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ధారణ, ధ్యానం ఇవన్నీ కూడా ఇవి ఆత్మస్వరూపాలు కాదు, సాధించడానికి అవసరమే. కానీ ధారణ, ధ్యానము, సమాధి అనేవి ఆత్మ కాదు. అదే విధంగా నాకు వర్ణాలు, వర్ణాశ్రమాలు అవి ఆత్మస్వరూపాలు కాదు. కాబట్టి నేనెవరిని నేనెవరినంటే అనాత్మ శ్రయాహ మమ అధ్యాస హన అంటే నాశనం. అధ్య అంటే ఏంటి అంటే నా లోపల ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి భ్రాంతిని నాశనం. హన అంటే హత్య చేయడం, నాశనం చేసినటువంటి వాడిని. నా భ్రాంతిని నాశనం చేసుకుని నేను ఆత్మ కాని విషయాలపైన ఆధారపడడం లేదు, ఆత్మ విషయాలపైననే ఆధారపడే మనిషిని. నేను ఆత్మ పైన, ఆత్మతో సంబంధించిన విషయాలను మాత్రమే పట్టించుకుంటాను. ఆత్మ కాని విషయాలను నేను పట్టించుకోను. ఎందుకంటే నేను నా భ్రాంతులన్నింటినీ నాశనం చేసుకున్నాను. కాబట్టి నేనెవరిని? తదేకోవశేష్ట శివ కేవలోహం. నేనెవరిని అంటే అనాత్మ వస్తువులని నేను ఆత్మ వస్తువులని నేను ఆశ్రయించుకున్నాను. అనాత్మ వస్తువులని నేను వదిలేసి నా భ్రాంతులన్నింటినీ కూడా నాశనం చేసుకున్నాను. అంటే ఏంటి? దండెం పైన ఉన్నటువంటిది తాడు, అది పాము కాదు అని నాకు తెలుసు. సో నేనేంటి? సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిని. నాకు ఈ వర్ణముతోని, వర్ణాశ్రమంతో, ధారణతోటి, ధ్యానంతోటి నాకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా అనాత్మ వస్తువులు, అంటే శాశ్వతము కానటువంటి వస్తువులు. ఎందుకంటే వర్ణము, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ కూడా అశాశ్వతాలు. అదే విధంగా యోగము, ధారణ, ధ్యానము, సమాధి ఇవన్నీ కూడా మనసు యొక్క మార్పు చెందే విషయాలు కాబట్టి ఇవన్నీ అనాత్మ విషయాలు. కానీ నేను అనాత్మ విషయాలను పట్టుకుని తిరిగే మనిషిని కాదు, నేను ఆత్మ విషయాలను పట్టుకు తిరిగేవాడిని. భ్రాంతులను నాశనం చేసుకున్నవాడిని. భ్రాంతి అంటే తప్పు విషయాన్ని పట్టుకున్నవాడు భ్రాంతిలో ఉన్నట్టు. కానీ నేను భ్రాంతి విషయాలను నాశనం చేసిన వాడిని. అంటే భ్రాంతి నాశనం అయితే మిగిలేది సత్యం. ఆ సత్యాన్ని పట్టుకున్నాను. ఎందుకంటే అవన్నీ వదిలేసేసి అవశిష్టమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ శివ స్వరూపుడను నేను. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. అర్థమైన వాళ్ళు అడగండి, అర్థం కాని వాళ్ళు అడగండి. అర్థమైంది కానీ అనాత్మ స్వయం అది వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పారు కదా సార్. అదేంటి సార్ అనాత్మ స్వయం అంటే? అక్కడ ఏమంటున్నానంటే అధ్యాసహార అంటే ఏంటి? అధ్యాసని నేను నాశనం చేసినటువంటి వాడిని, అజ్ఞానమును నేను నాశనం చేసినటువంటి మనిషిని. అనాత్మాశ్రయ, అనాత్మని ఆశ్రయించుకున్న వాడిని కాదు, ఆత్మని ఆశ్రయించుకున్నటువంటి వాడిని. ఆత్మ కానటువంటి వాడిని వదిలేసి అధ్యాస భ్రాంతిని రెండింటిని, అంటే అనాత్మ విషయాలను నాశనం చేశాను, భ్రాంతిని నాశనం చేశాను.
అంటే నేను ఆత్మని పట్టుకున్నాను, భ్రాంతి కానటువంటి సత్యాన్ని పట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి, నేను అనాత్మ విషయాలను నాశనం చేశాను, భ్రాంతిని నాశనం చేశాను. అంటే ఆత్మ విషయాలను పట్టుకున్నాను, భ్రాంతి కానటువంటి విషయాలను పట్టుకున్నాను. అర్థమైందా? అసలు అదే వర్డ్ మీరు మధ్యలో నాశనం చేయడానికి ఏదో చెప్పారు కదా, అది అది అనాత్మ విషయాల్ని, భ్రాంతి విషయాల్ని కానటువంటి వాటిని పట్టుకున్నాం. అంటే ఇక్కడ ఏమంటాడు, ఇది మీరు ఒకటే సెంటెన్స్, ఇది అనాత్మాశ్రయాహ అనేది ఒకటి, మమ అధ్యాసహాన అనేది ఒకటి కాదు, ఇది కలిపి చదవాలి. అనాత్మాశ్రయాహ మమ అధ్యాసహాన అంటే ఏంటి? అనాత్మ వస్తువులని నా యొక్క అధ్యాసను నాశనం చేసుకున్న వాడిని, నా లోపల భ్రాంతిని నాశనం చేసుకున్నాను, నా లోపల ఆత్మ కానటువంటి విషయాలను నాశనం చేసుకున్నాను. ఆత్మ కానటువంటి విషయాలను నాశనం చేసుకున్నాను అంటే నేను ఆత్మ విషయాలను పట్టుకున్నాను. కేస్ 1. ఇది కంబైన్డ్ స్టేట్మెంట్, ఇది కాంప్లెక్స్ స్టేట్మెంట్. దిస్ అండ్ దిస్ అని వస్తుంది కదా, అది అనాత్మ విషయాలను హన నాశనం చేశాను. తర్వాత అధ్యాసని హన, ఈ హన అనేది ఈజ్ అప్లికేబుల్ టు అనాత్మాశ్రయము మమధ్య. మమ అంటే నా యొక్క, అధ్యాస అంటే భ్రాంతి. అర్థమైందా అండి? రెండింటికి కామన్ హన అనేదాన్ని కామన్ గా పెట్టుకుంటే నేను వీడితోటి ఉండను, వీడితోటి ఉండను అన్నాను అనుకోండి. వీడితోటి నేను ఏతోని బీతోని ఉండను అన్నాడు. అంటే ఏంటి మీనింగ్? నేను ఏతోను ఉండను, నేను బీతోను కూడా ఉండను అనే కదా లెక్క. అర్థమైందా? హలో, నేను ఏతోని ఉండను, ఏతోని బీతోని ఉండను అని చెప్పాడు. ఆ ఉండను అనేది ఏ అండ్ బి రెండింటికి కూడా అప్లికేబుల్. ఇక్కడ కూడా ఇది సింగిల్ స్టేట్మెంట్. అనాత్మాశ్రయాహ మమధ్యాసహాన. ఈ హన అనేటటువంటి హత్య చేసేటటువంటి ధాతువు ఏదైతే ఉందో, హన్ ధాతువు, ఇట్ ఈస్ అప్లికేబుల్ టు అధ్యాస. అధ్యాస అంటే భ్రాంతికి. అనాత్మాశ్రయాహ అంటే అనాత్మలను ఆశ్రయించుకున్న వాటికి. అనాత్మాశ్రయాహ అనాత్మలను ఆశ్రయించుకున్నది, అనాత్మలను ఆశ్రయించుకున్న దానికి, భ్రాంతులు ఉన్న వాటికి. ఈ రెండింటికి కామన్ గా హన. దీన్ని చంపుతుంది, దీన్ని చంపుతుంది. అనాత్మను చంపితే ఆత్మ విషయాలు వస్తున్నాయి నాకు, భ్రాంతి విషయాలను చంపితే సత్యం తెలుస్తుంది నాకు. సో నేను ఆత్మను పట్టుకున్నాను, సత్యంని పట్టుకున్నాను అని చెప్పడం అక్కడ. ఇది కూడా రివర్స్ లోనే, నెగటివ్ లోనే చెప్తున్నాడు. ఇది కూడా ఇదంతా కూడా అందుకే కొద్దిగా ఆలోచించాలి అని చెప్పి చెప్తాను అన్నమాట. అర్థమైందా? ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చెప్తాను. ఇప్పుడు ఈ 2వ శ్లోకం అయిపోయింది వివరణ. అంటే మొదటి శ్లోకంలో నేను ఏం తెలుసుకున్నానంటే, పంచభూతాలు ఇంద్రియాలు నేను కాదు. ఎందుకోసం అంటే నాకు అవన్నీ మారిపోయేవి. నాకు కావాల్సింది ఏంటంటే నిద్రలో దొరికిన శాశ్వత ఆనందము అని చెప్పి మొదటి శ్లోకంలో తెలుసుకున్నాం. 2వ దాంట్లో ఏం తెలుసుకున్నాము? ఒకటేమో శరీరానికి సంబంధించినటువంటి వర్ణములు, వర్ణాశ్రమాలు. రెండోది మనసుకు సంబంధించినటువంటి యోగము, ధారణ. ఈ 2 కూడా నేను కాదు. ఒకటి శరీరానికి సంబంధించిన అశాశ్వతము, ఇక్కడ మనసుకు సంబంధించిన అశాశ్వతము. ఎందుకు నేను కాదు అంటే, అనాత్మ విషయాలు పట్టుకునేదాన్ని నేను నాశనం చేస్తాను, అంటే ఆత్మ విషయాలను పట్టుకుంటాను. రెండవది భ్రాంతి విషయాలను నేను నాశనం చేస్తాను, అంటే భ్రాంతి కాకుండా సత్యం ఉన్న విషయాలను పట్టుకుంటాను. అందువల్ల పైన ఉన్నవన్నీ కూడా నేను వదిలేస్తున్నాను. వదిలేస్తున్నాడు? పైన వర్ణములు, వర్ణాశ్రమ ధర్మములు, యోగము, ధారణ, ఇవేవి నేను కాదు అని అన్నాడు. నేను అందుకే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. లిటరల్లీ ఇందాక కూడా రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆరామి హరామి హే. బద్ధకం అనేది దొంగ, మనని దోచుకు తింటుంది, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది, నాశనం చేస్తుంది. ఒక్క ఆలోచన జీవితంలో మనం పైకి తీసుకెళ్తుంది. ఎంత అద్భుతమైన స్టేజ్కి ఒక్కసారి ఆలోచించడం మొదలెట్టండి. మీకు నేను చెప్పిన దాంట్లో ఆనందం దొరకకపోతే నన్ను అడగండి, ఓకేనా? సో ఈ 2 శ్లోకాలు కూడా చాలా గొప్పమైనటువంటి శ్లోకాలు. మరి 2 శ్లోకాలైనా ఇంకా కూడా మనకేం లేదు. మన తల్లిదండ్రులు బాధ్యత, పిల్లల బాధ్యత, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ మనం కాదా? సార్ బాగా చెప్తున్నారు మీరు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా మేమే కదా. ఇవన్నీ కూడా ఇన్ని బాధ్యతలు, ఇవి ఉన్నాయి, ఇవన్నీ మేము కాదని ఎలా అంటారు మీరు? న మాతా పితా వా న దేవా న లోక న వేదా న యజ్ఞా న తీర్థా బ్రువంతి.
సుషుప్తౌ నిరస్తాతి శూన్యాత్మకత్వా తదేకోవశిష్ట శివ కేవలోకం అని 3వ శ్లోకం లోపల మెల్లమెల్లగా నువ్వు తల్లి కాదు, నువ్వు తండ్రి కాదు, నువ్వు దేవతలు కాదు, నువ్వు లోకాలు కాదు, నువ్వు వేదాలు కాదు, నువ్వు యజ్ఞాలు కాదు, నువ్వు తీర్థాలు కాదు, ఆఖరికి ఎట్లాంటి మాటలు అంటున్నానంటే వేదము జ్ఞానము కూడా నువ్వు కాదనే స్టేజ్కి వచ్చి, యజ్ఞము కాదు అని చెప్పే స్టేజ్కి వచ్చేసాడు. తల్లిదండ్రి కాదంటే ఎలా ఒప్పుకుంటామండి? పిల్లల్ని ఏం పుట్టగానే బయట పాడేస్తామా? పడేయం కదా. కానీ నా మాత పిత, నాకు కూడా తల్లిదండ్రులు లేరు అంటున్నాడు. నాకు లోకాలు లేవు, నాకు దేవుళ్ళు లేరు, నాకు వేదాలు లేవు, నాకు యజ్ఞాలు లేవు. చాలా ధిక్కరిచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. మరి ఆ శ్లోకం గురించి వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. నచ్చిందా క్లాసు? చాలా నచ్చింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు మీరు. చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ప్రశ్నలు మొహమాటం లేకుండా అడగండి. విసుక్కుంటా కానీ అడగండి. ముందు మొహమాటం పడద్దు. అందరినీ విసుక్కుంటా ఇప్పటి నుంచి. అప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళు నన్నే విసుక్కున్నానని బాధపడద్దు. అట్లా ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా సార్. మీరు ఆలోచనలు అన్నారు కదా, ఒక డైలాగ్ ఉంది, ఒక ఐడియా ఒక జీవితాన్ని మారుస్తుంది అంటారు. కరెక్ట్. ఆలోచన లేదే అంటే ఇప్పుడు మనకు పశువులకు ఉన్న తేడా అదే కదా. చక్కటి ఆలోచన ద్వారా మనకేమన్నారు, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహ. మనం అమృత బిందువు ఉపనిషత్తులో మనం ఏమని తెలుసుకున్నాం? మన మనస్సే మనకు ఇటు అటు రెండింటినీ తీసుకొస్తుంది. మనల్ని నాశనము చేసుకోగలము, మనం పైకి కూడా వెళ్ళము. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడు, ఏడో వాడు కాళ్ళు పట్టుకోండి అని చెప్పి గురు పూజలో చూసారు కదా, పాలాభిషేకాలు పాదాభిషేకాలు. వాటి వల్ల ఎవడు ఉద్ధరింపబడడు. అది మోసం. ఎవరిని వారే ఉద్ధరింపజేసుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణ. మరి ఎలా ఉద్ధరింపజేసుకోవాలి? ఆలోచన ద్వారా. ఆలోచన ఎవరిస్తారు? నిజమైనటువంటి గురువు మాత్రమే మీకు ఆలోచన ఇవ్వగలుగుతాడు. ఆ ఆలోచన మీ లోపల వచ్చిన రోజు మీ జీవితం మారిపోతుంది. ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడు అలర్ట్ ఉండాలా సార్ మనం? అదే వచ్చేది నాకు తెలిసిన కాడికి చెప్పడం. ఎప్పుడు అలర్ట్ ఉండాలా, నిద్రమొప్పు కాదు. అలాంటి ఆలోచనలు అనేది మంచి ఆలోచనలు ఉంటే మీరు చెప్పే విధానం కానీ తెలుస్తుంది మనకు. అది మాకు వచ్చింది జవాబు. చక్కగా వినండి, వీలైన సార్లు వినండి. నేను ఎన్నో సార్లు చెప్పాను, మీరు ఎక్కువ సార్లు వింటే నాకు ₹1 అవ్వలేదు. నాది క్లిక్ బేస్డ్ ఇన్కమ్ లేదు. ఈ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ మానిటైజ్డ్. నేను లక్షల మందికి ఫార్వర్డ్ చేయడం లేదు, ఏం లేదు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే అందాలి, అంతే. మీకు అర్హత లేదు అనుకున్న రోజు క్లాసుకు రావద్దు. నేను ఎన్నోసార్లు చెప్పాను. మీకు అర్హత లేదు అనుకున్న వాళ్ళు ఎందుకంటే లోపల నాకు ఏ స్వరాభిపేక్ష లేకుండా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, మీరు ఇంకో 10 మందికి ఆత్మజ్ఞానం చెప్పాలి అన్నంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఇంత ఆనందం పోగొట్టుకుంటున్నారా, గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతున్నారు అందరూ అని చెప్పేసి బాధపడతారు. అందుకోసం అని చెప్తున్నాను, శ్రద్ధగా వినండి వీలైనంత సార్లు. ఓకేనా? ఆపుకుందామా ఇక్కడికి? మరుసటి రోజు పెట్టుకుంటాం సార్ మీ క్లాసు. 1.25 1.5 అని పెట్టుకుంటాం. ఎందుకంటే వేరే పనులు కూడా కావాలి కదా. అర్థమయ్యేదాకా ఎన్ని సార్లు వింటే అంత మంచిది. ఎందుకంటే ఒక పాయింట్, ఇప్పుడు నేను తత్వవిధానంద గారి క్లాసులు అలాగే వినేవాడిని. నాకు ఎందుకంటే అది అర్థమయ్యేవాళ్ళు. నాకు ముందు పాయింట్ అర్థం అవ్వడం మోర్ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు విన్నామనేది కాదు. ఆయన చెప్పినప్పుడు ఎంతో కొన్నిసార్లు చాలా కష్టమైన విషయాలు చెప్తారు ఆయన. అందులో ఇంకా నాలాగా సింపుల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి. వెళ్ళాలి, నేను వెళ్ళొద్దురా, నేను ఇప్పుడే ఇక్కడే ఉన్నానంటే చెప్పు, నాకు అవసరాలు ఉన్నాయి, పెట్టుకుంటా. ఎవడు నష్టపోయేది? ఎవడే నష్టపోయేది? ఎవరండి మ్యూట్ లో లేరు? అదే సార్ అంటారు, భగవద్గీత ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటది. భగవద్గీత చదివే కొద్ది ఎన్ని అధ్యాయాలున్నా చదువుతుంటే ఇంకా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటది. ఎప్పుడు కొత్తగా భగవద్గీత నాకు తెలిసిన కాడికి. ఇంకెవరికేం ప్రశ్నలు లేకపోతే ఇక్కడ ఆపుకుందామా? రేపు మళ్ళీ మీ అందరి ఫేవరెట్ చెప్పండి సార్. నాకు ఒక్క డౌట్ ఉంది సార్. లలితా సహస్రనామం నుంచి ఉంది సార్, అడగొచ్చా అండి? సరే అడగండి. మామూలుగా అయితే కుదరదు కానీ సరే అడగండి, పర్వాలేదు.
పంచబ్రహ్మ సంస్థిత అనే వర్డ్ చెప్పే దగ్గర వివరణ మీరు వెయ్యి నామాలు ఎలా వచ్చాయనేది ఒక క్యాలిక్యులేషన్ చెప్పారు సార్. 4 to the power of 5 ఏదో క్యాలిక్యులేషన్ చెప్పారు సార్, అది నాకు అర్థం కాలేదండి. ఓకే, అది కొద్దిగా పెద్ద వివరణ ఉంటుంది, ఇంకోసారి చెప్పుకుందాం. సరే సార్, డెఫినెట్లీ. సార్ మొన్న మనకి తత్వ విద్యానంద గారు చెప్పిన 5 SS టు అవాయిడ్ అనేది చెప్పుకున్నాం కదా సార్, అందులో మనకు ఒకటి గుర్తు రాలేదు, అది స్మోక్ సార్. అది స్మోకింగ్ సార్. కరెక్ట్. స్మోక్, స్పిరిట్, షుగర్, స్ట్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 5 ఇవి కూడా 5 మాలు, 5 మకారాలు: మాంసం, మద్యం, మైథునం, మత్స్యం, ముద్ర అనుకుంటా. సో అదొకటి 5వ, అది కూడా ఒకటి చూసుకోండి. అప్పుడు కూడా మర్చిపోయాం. ఎప్పుడు 5లో 4 జ్ఞాపకం ఉండి ఒకటి మర్చిపోతూ ఉంటాం మనం. థ్యాంక్ యూ. ఓకేనా? ఇప్పుడు మీ ఫేవరెట్ బది గోవిందంలో కలుద్దామా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మధువు అంటారు కదా, మధువు వచ్చింది కదా, ఫస్టే వచ్చింది కదా. మద్యం మగువ మాంసం. మద్యం, మగువ, మాంసం. మత్స్యం అంటే చేప. మత్స్యం అంటే అహంకారం కాదా సార్? మాత్సర్యం. అదే మదమాత్సర్యాలు అంటారు కదా. అదే కరెక్ట్. చేప కాదు, మాత్సర్యం. అండ్ చివరిగా వచ్చేటువంటిది ఏంటి? చివరి మా ఏంటి? మర్చిపోయాను. మోహం అంటారా? కాదు, దానికి కూడా ఏదో ఎక్స్ప్లెనేషన్ ఉంది, నేను మర్చిపోయా. దానికి కూడా ఏదో ఉంది, నేను మర్చిపోయా. మర్చిపోయాను, చూసి చెప్తా. నాకు అసలు టైం ఉండట్లా, చూడ్డానికి టైం ఉండట్లా. మావి ఇంకా మా RSS ఫంక్షన్స్ కంప్లీట్ అవ్వలేదు. ఇటు మా అన్నయ్యది వాళ్ళ ఇది, అటు మా ఆఫీస్ పని బోల్డ్ అంతా పేరుకుపోయింది. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అసలు వాళ్ళ పొద్దున్న 5:30కి 6ంటికి లేచాం, 5:30కి లేచా. ఇప్పుడు మీరు అయ్యాక మీకు అప్లోడ్ చేసి పడుకుంటా. మీరు కూడా వీలైనన్ని సార్లు వినండి. నాకు తెలుసు కొన్నిసార్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎన్నిసార్లు వింటే అంత చక్కగా అర్థమవుతుంది. అర్థమైన కొద్దీ ఆనందం పెరుగుతుంది. ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తాం. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, 7-8 గంటలు అలా వింటూ ఉండిపోయేవాడిని. సో కాబట్టి అలా ఉండగలరు, మీరు కూడా ఉండగలరు. వినండి. ఇవాళ ప్రవచనం, నిన్నటిది, మొన్నటిది, ఒక 3-4 రోజులది, బస్ అన్ని 1.25, 1.5లో పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, ఎనీవే. సో అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, చాలా కష్టమైనటువంటి నిర్వాణ దశకంలో 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 3వ శ్లోకం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. వచ్చే వారం 3వ శ్లోకం చెప్పుకుంటాను. నేను స్లోగా చెప్తున్నాను, ఎవరికి కంప్లైంట్ లేదని ఆశిస్తూ అందరూ కూడా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం కోసమై వీలైనంత శ్రమ, వీలైనంత ఆలోచన ఇందులోపల ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనం ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగు. జై శ్రీకృష్ణ.